శివ అరుణాచల శివ అరుణాచల అందరూ చెప్పాలి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ 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 అరుణాచల శివ అరుణాచల అరుణాచలమను స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అడగు సుందరముల వలె చేరి నేను నీ బృందమ భిన్నమై అరుణాచల లోదూరిలాగి నీలో గుహను తెరగా అనుసరించితే ముఖో అరుణాచల ఎవరికిగా నన్ను ఏలిసి విడిచిన అఖిలము నిందించు అరుణాచల ఈ నిందకపు నిన్నేటికి తలపించి విడువారెవరుణాచల కనిన జనని కన్న ఘన దయాదాయక ఇది ఆ అనుగ్రహమరుణాచల నిన్నే మాత్రియరుగని ఉల్లముపైని ఊరుదిగా నుండుమా అరుణాచల ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అణగని దుది చూపు అరుణాచల నన్ను తెరపి ఇప్పుడు నన్ను కలువగ విడుటిది మగతన ముక్కు అరుణాచల ఏటికి నిదుర నన్నితరులు లాగద ఇది నీకు న్యాయమా అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల హరి सत्यं विधातुं निजभृत्य भाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्वहन् सम्भे सभायाम् अमृतं नमानुषम् प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि प्रह्लादवरदन
नमो नमो दयानिधि प्रहलादवरदहरे नमो नमो दयानिधि नमो नमो दयानिधि नमो नमो दयानिधि सभाय नमः। కార్తీక పున్నమి జ్వాలాతోరణ మహోత్సవం సందర్భంగా నేటి సమావేశం. మన సనాతన ధర్మంలో ప్రతి కర్మకి అగ్నితో సంబంధం ఉంది. అగ్ని సంబంధం లేకుండా ఏ కర్మ ఉండదు. ఉద్యోగం నుంచి చివరి దాకా, అంత్యేష్టి దాకా, మొట్టమొదటి కర్మ నుంచి చివరి కర్మ దాకా అగ్నితోనే సంబంధం. అగ్ని ప్రమేయం లేకుండా ఇది జరగదు. శుభం కావచ్చు, అశుభం కావచ్చు. తెల్లవారితే వంట వండుకునే వంట కూడా అగ్నితోనే సంబంధం. సరే, దేహానికి ఎలాగో అగ్నితోనే సంబంధం. కారణం లోపల వేడి ఉంది కాబట్టి దేహం నడుస్తుంది. వేడి పెరిగిన ప్రమాదమే, వేడి తగ్గిన ప్రమాదం. అందువల్ల బయట వేడి, లోపల వేడి, ఈ వేడి తత్వంతో ఈ దేహయాత్ర కాస్త నడుస్తుంది. ఇది మనందరికి అనుభవంలో ఉన్న విషయం. చెప్పొచ్చే విషయం, ఇవాళ రోజున పౌర్ణమి ఘడియలు, అందులో కార్తీక పున్నమి. సంవత్సరంలో ఉన్నటువంటి 12 మాసాల్లో వీటికవే గొప్పవి, కానీ కొన్ని విశేషాలు. అందులో కార్తీకం ఒకటి, మార్గశిరం ఒకటి, మాఘం ఒకటి, వైశాఖం ఒకటి, అవి మరింత విశేషమైనవిగా శ్రావణం ఒకటి చెప్పబడతాయి పెద్దల చేత. అందులో కార్తీకం సమస్త దేవతలకి కూడా ప్రీతికరమైనది కార్తీక మాసం. అందున ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు రావడానికి చాలా మంది కార్తీక మాసం అంటారు. కార్తీక మాసం కాదు, కార్తీక మాసం. అది అలవాట్లో పడిపోయింది. కార్తీకం 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 కాదు, కార్తీకం. కారణం, కృత్తికా నక్షత్రం ఈ నెలలో వచ్చే పున్నమి నాడు కృత్తికా నక్షత్రం కలుస్తుందని దాని కార్తీకం. అంటే ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు పున్నమి వస్తే ఆ నెలకి ఆ నక్షత్రం పేరు నడుస్తుంది. మృగశిర నక్షత్రంలో వస్తే నాగశేషం అలా మొత్తం మీద ఏడాదిలో 12 నక్షత్రాలకి ఈ పున్నమి చంద్రుడి సంబంధం కలగగానే ఆ మాసానికి ఆ నక్షత్రం యొక్క పేరు రావడం ఇది విశేషం. అందులో ఈ మాసానికి కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి చాలా ఇష్టమైంది. ఆయన కలియుగానికి అధికార జ్ఞాన స్వరూపుడు. అధికారిక గురువు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు. కొత్త కలియుగానికి ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క అంశగానే ఆవిర్భవించినటువంటి అవతార విశేషం భగవాన్ రమణుడు. అందువల్ల ఈ అగ్ని సంబంధమైనటువంటి కృత్తికా నక్షత్రం, దానికి సంబంధంగా వచ్చింది కానీ కార్తీక పున్నమి. రెండోది, పంచభూతాలకి పంచలింగాలు ప్రత్యేకంగా లోకంలో ఉన్నాయి. తెల్లవారితే పంచభూతాలే జీవితం. పృథివ్య తేజో వాయురాకాశములు సంస్కృతంలో చెప్పుకుంటాయి. అదే భూమి, ఆకాశం, నీరు, నిప్పు, అగ్ని. అందువల్ల ఈ పంచభూతాలకి మొత్తం 8 పంచభూతాలు ఏంటి? 5 ప్లస్ సూర్యుడు ప్లస్ చంద్రుడు ప్లస్ యజమాని. యజమాని అంటే వీటిని అనుభవిస్తున్నాం మనం, వీటి సహాయంతో యజ్ఞం ఆచరిస్తున్నాం మనం, వీటిని యజమాని అంటారు. మొత్తం 8 ప్రత్యేకంగా 8 లింగాలు, 8 శివలింగాలు. అవి సహజంగా సంభవించే లోకంలో. అందులో అగ్ని సంబంధంగా వచ్చేది అరుణాచల క్షేత్రం. అగ్ని అనేటటువంటి పంచభూతాల్లో అగ్ని అనే భూతం ఉంది కదా. భూతం అంటే దెయ్యం భూతం అని కాదు. భూతం అంటే ఉన్నది అని అర్థం. ఉన్నది ప్రసిద్ధంగా ఉన్నది, ఉన్నట్టుగా తెలుస్తున్నది. కనుక ఈ అగ్ని సంబంధలింగంగా తెలుస్తున్నది అరుణాచల క్షేత్రం. వాయు సంబంధంగా శ్రీకాళహస్తి, జల సంబంధంగా జంబుకేశ్వరం, తిరుచనాపల్లి క్షేత్రానికి దగ్గరలో ఉంది, శ్రీరంగ క్షేత్రానికి దగ్గరలో ఉంది జంబుకేశ్వరం. వాయువు శ్రీకాళహస్తి అని చెప్పుకున్నాం. ఇంకా భూమికి కంచిలో ఉన్నటువంటి శివలింగం, ఇది భూమికి ప్రతీకగా చెప్తారు. ఇంకొకటి మిగిలింది ఆకాశం. చిదంబరం నటరాజస్వామి చిదంబర క్షేత్రం ఆకాశానికి ప్రతీక.
అందువల్ల ఈ 5ంటికి 5 కోణార్కులో ఉన్నది సూర్యుడికి ప్రతిబింబంగా ఉన్న లింగం కోణార్కులో. మొత్తం మీద అలా 8 ఉన్నాయి. అందులో అరుణాచల క్షేత్రానికి సంబంధించినటువంటి ఉత్సవం ఈ కార్తీక పూర్ణమి. ఇవాళ పేపర్లో చాలా ప్రసిద్ధంగా చూసే ఉంటారు, చాలా మంది తెలిసే ఉంటుంది. అరుణాచలంలో కొన్ని కోట్ల మంది సమక్షంలో జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. కొండ మీద పెట్టబోయే దేవం అది. లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షిస్తారు. కోట్ల మంది దాన్ని పరోక్షంగా టీవీ మాధ్యమాల ద్వారా వీక్షిస్తారు. అది పెద్ద ప్రక్రియ. వచ్చే విషయం కాస్త భగవాన్ రమణులు అక్కడ రాకముందు నుంచే యుగాల కాలం నుండి అక్కడ ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతున్నా భగవాన్ రమణులు వచ్చిన తర్వాత దానికి ప్రత్యేకత జరుగుతుంది. జ్ఞానం పొందినవాడే ప్రత్యేకత. అరుణాచల క్షేత్రాన్ని కొన్ని వందల మంది మహాత్ములు దర్శించారు భగవాన్ రమణుల కంటే ముందు. అనేక మంది సాధకులు, అనేక మంది యోగులు సుమారుగా అరుణాచల క్షేత్రాన్ని దర్శించిన యోగంటూ ఉండడానికి బహుశా జరుగుతుంది కావచ్చు. కానీ ఇటీవల కాలంలో 50 సంవత్సరాల క్రితం భగవాన్ రమణులు అక్కడ ప్రవేశించారు. ఆయన వచ్చిన తర్వాత ఆ క్షేత్రానికి కావచ్చు, ఆ కార్యక్రమానికి కావచ్చు, ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి కావచ్చు, ఇది ఒక కొత్త వైభవం, నూతన వైభవం పుంజుకుందే చెప్పచ్చు. ఎందుకంటే ఆ అరుణ జ్యోతి ఒక రూపంలో మన మధ్య తిరిగి మళ్ళీ ఆ అరుణాచల క్షేత్రంలోని అక్కడ లయమైపోవడం అన్నది చాలా ప్రసిద్ధంగా చూశారు. భగవాన్ జీవితానికి పూర్తిగా భగవాన్ రమణుల జీవితానికి, ఆయన జీవితం మొత్తానికి శివ సంబంధం ఉంది పూర్తిగా. మాకు కొంచెం మౌనం వహించాలి, దయచేసి మౌనం వహించాలి. నేను ఆయన పుట్టింది శివక్షేత్రం, ఆయన జీవితం కొంతకాలం జరిగింది శివక్షేత్రం, తిరిగి మళ్ళీ జీవితం ముగింపు దాకా నడిచింది శివక్షేత్రం. అందువల్ల ఆయన జీవితానికి మొత్తం శివక్షేత్రంతో సంబంధం ఉంది. తిరుచుడి అనే క్షేత్రంలో మహానుభావుడు ఆవిర్భవించారు, అది శివక్షేత్రం. అలాగే తర్వాత కొద్దికాలం కూడా మొదటి క్షేత్రంలో ఉన్నారు, అక్కడ శివక్షేత్రం. అమ్మవారితో కూడా అయ్యవారు ఉన్నారు. సరిగ్గా తర్వాత ఒక 54 ఏళ్ల జీవితం చివరి దాకా అరుణాచల క్షేత్రంలో నడిచింది. ఏదో శివ సంబంధం ఆయన జీవితానికి ప్రత్యేకంగా ఉంది, విశేషంగా ఉంది. ఆ అరుణాచల క్షేత్రంలో భగవాన్ వచ్చిన తర్వాత ఆ అరుణాచల క్షేత్రాన్ని కావచ్చు, అరుణగిరిని కావచ్చు, ఆయన అనుభవించిన రీతి, దాని వైభవాల గురించి ఆయన, దాని రహస్యాలు, దాని వైభవాలు ఆయన వివరించిన విధానం విశేషం. అందువల్ల ఆయన యొక్క ప్రతి మాటలోనే అరుణాచల సంబంధం ఉంటుంది. చివరికి ఆయన దేహం విడిచిన తర్వాత ఆయన దేహం నుంచి ఒక జ్యోతి కాస్త అందరికీ కనిపించి అరుణగిరిలోకి అది ప్రవేశించాలని అందరూ చూశారు. సినిమాలో మనం చూస్తుంటామే, ఓ జ్యోతిలా వెళ్ళి పరమాత్మలో కలిసిపోవడం, అది మనం సినిమాలో చూస్తాం. కానీ భౌతికంగా జరిగింది, చూసిన వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని. ఆ కాలంలో ఆ సమయాన్ని అక్కడ ఉన్నవాడు. అందువల్ల అంటే దాని అర్థం అరుణాచలేశ్వరుడు యొక్క ఆ అంశే భగవాన్ రమణుల కింద భూమి తిరిగింది అనేది కదా చెప్పుకున్న. కలియుగానికి అధికారిక గురువు సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క అంశగా ఆయన యొక్క లక్షణాలు ఈ మహానుభావులు కనిపిస్తాయి. అలాగే గణపతి, సుబ్రహ్మణ్యుడు గణపతి అన్నదమ్ములు. ఆ గణపతి యొక్క అంశగా కావ్యకంగా వాసిష్ఠ గణపతి గారు భగవాన్ రమణులను సేవించారు, వారి ద్వారా ఉపదేశం కూడా పొందారు. అందువల్ల ఈ ఇద్దరు అన్నదమ్ముల జంట ఇక్కడ వీళ్ళిద్దరుగా ప్రకాశించింది అనేది పెద్దల యొక్క అనుభవం. చెప్పొచ్చే విషయం, భగవాన్ సాహిత్యంలో, ఆయన అనుగ్రహించిన సాహిత్యంలో అరుణాచలేశ్వరుడు యొక్క అనేక విశేషాలు చెప్పబడ్డాయి. అందులో అరుణాచల పంచరత్నాలు, త్యాగరాజంలో పంచరత్నాలు మనకు తెలుసు. ఎన్నో కృతులు రచించాడు మహానుభావుడు, కానీ ఒక 5ంటిని సెలెక్ట్ చేసి పంచరత్నాలు అనే పేరుతో త్యాగరాజ కృతులు అది ప్రసిద్ధంగా ఉంది. భగవాన్ కూడా అరుణాచల క్షేత్రం మీద పంచరత్నాలు అని ఒక 5 శ్లోకాలని ఆయన
అనుగ్రహించడం జరిగింది. ఇది గతంలో అనేక సందర్భాల్లో మనం మాట మాత్రంగా చదువుకోవడం, వీళ్ళు పారాయణం చేసుకోవడం, అలాగే పారాయణం చేసి వివిధ సందర్భాల్లో జరిగింది. అందులో అవకాశం మేరకు ఎంత ఉంటుంది అవకాశానికి ఇవాళ రోజున సార్, ఎందుకంటే భగవంతుడికి సంబంధించిన కర్మ చేయడం ఎంత ప్రధానమో భగవంతుడి నుంచి వినడం కూడా అంతే ప్రధానం. పరమాత్మ దగ్గర ఎందుకు జ్యోతి వెలిగించమన్నారు? ఎందుకంటే ఈ కార్తీక మాసం అంతా కూడా జ్యోతి వెలిగించవచ్చు. అగ్ని సంబంధం ఎందుకు చెప్పుకున్నా కదా, దీపావళిలో ప్రారంభం అవుతుంది. దీపావళి నాటి నుంచి ఇంకా జ్యోతులు వెలిగిస్తూ రావడమే కార్తీకం అయ్యేదాకా. భగవంతుడి గుడిలో ఎందుకు జ్యోతి వెలిగించాలి? గుడినే కాదు, ఇంట్లో కావచ్చు అని చెప్పుకున్నాం కదా. మన జీవితం యొక్క సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళ యొక్క జీవితంలో ప్రతి క్షణం కూడా అగ్నితో ముడిపడింది మనం చెప్పినట్టు చెప్పుకున్నాం. అయితే భగవంతుడు సన్నిధిలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, జ్యోతి ఎందుకు వెలిగించాలంటే జ్యోతి వెలిగినాయి మనకు అనుగ్రహిస్తూ మనకు విషయాలు తెలుసు. వెలుగు రాగానే అంతవరకు ఉన్న చీకటి కాస్త తొలగుతుంది. ఇది మన ముందు ప్రసిద్ధి. చీకటిని పోగొట్టడానికి వెలుగు దర్శించి వేరే ఉపాయం లేదు. మనం ఎంత కోటీశ్వరులు కావచ్చు, ఎంత బిలియనర్ కావచ్చు, చీకటిని మరో విధంగా తొలగించలేము కదా. మరో విధంగా తొలగించే సమస్య లేదు. ఒక వెలుగును తీసుకురావడం తప్పి వేరే ఉపాయం. అలాగే మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి, హృదయంలో ప్రతివాడి హృదయంలో అజ్ఞానం అనే చీకటి ఉంది. ఏమిటి దీని సాక్ష్యం అన్నారు? శాస్త్రం అడిగింది, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు మనకు అర్థమైందా? తెలుస్తుందా అంటే మన హృదయంలో పరమాత్మ ఉన్నవాడికి అర్థమైతే మన జీవితాలు ఇంకోలా ఉంటాయి. కానీ మన పరమాత్మ ఉన్నాడు హృదయంలో, మనకు తెలిసినా ఉన్నాడు, తెలియకపోయినా ఉన్నాడు. మన గుండెలో గుండెకాయ ఉన్నమాట అంత సత్యమో, మన హృదయంలో పరమాత్మ ఉన్నమాట అంత సత్యం, పరమసత్యం. ఇప్పుడు ఆ వెలుగుతున్న బల్బులో కరెంటు ఉందంటే నేను నమ్మను అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, ఈ లోపల పరమాత్మ లేనప్పుడు కూడా అంతే మూర్ఖం. అది తెలియదు. ఉంటే సరిపోదు, ఉన్నది తెలియాలి. ఉన్నది తెలిస్తేనే దాని ఉపయోగం మనకు ఉంటుంది. తెలియకపోతే ఉన్నా నిరుపయోగం కదా. అందువల్ల ఉన్న భగవంతుడికి సంబంధించిన తెలివి లేదు ప్రస్తుతానికి. అంటే ఉన్న భగవంతుడికి సంబంధించినటువంటి అజ్ఞానం అనేది మన దగ్గర ఉంది. తెలివి లేనితనాన్ని అజ్ఞానము అంటారు. జ్ఞానం అంటే తెలివి ఉండటం, జ్ఞానం లేకపోవడం అంటే తెలియదు. కనుక అజ్ఞానం అనేది మన అందరూ హృదయాల్లో గూడు కట్టుకుని ఉంది. కాబట్టి ఉన్న భగవంతుని గుర్తించలేకపోతుంది. ఈ అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. కారణం, చీకటికి అజ్ఞానానికి ఒకటే లక్షణం. చీకటిలో ఒక వస్తువు ఉంటే చీకటి ఆ వస్తువుని తెలియదు. వస్తువు అయితే ఉంటుందేమో కానీ, అది ప్రకాశించే వస్తువు అయితే తెలుస్తుందేమో కానీ, కొద్దిపాటి ప్రకాశం, అంతంత మాత్రం ప్రకాశం ఉన్న వస్తువు చీకటిలో తెలియబడదు. దట్టమైన చీకటిలో వస్తువులు ఉన్నా తెలియబడదు. మనకి అనుభవం ఉన్న వస్తువు. సో చీకటిలో ఉన్న వస్తువు తెలియనప్పుడు మనం కొత్తగా వస్తువుని తేవక్కర్లే, అక్కడ ఉన్న చీకటిని తొలగించాలి. ఆ చీకటిని కాస్త తొలగిస్తే ఉన్న వస్తువే మనకు తెలుస్తుంది. కానీ అక్కడ వస్తువు లేదనుకుని ఎక్కడి నుంచో మళ్ళీ వస్తువుని తెచ్చుకోవడం అన్నది అనవసరకరమే కదా. చెప్పొచ్చే విషయం, ఈ అజ్ఞానం అనే చీకటి ఏదైతే ఉందో, ఉన్న భగవంతుణ్ణి, ఇంకా చెప్పాలంటే మన స్వరూపమై ఉన్న భగవంతుణ్ణి తెలియనవ్వకుండా ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో, ఈ అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి జ్ఞానం అనే వెలుగు వేరే ఉపాయం. ఈ జ్ఞానం అనే వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? గురువు గారు ఇవ్వాలి, శాస్త్రం ద్వారా రావాలి. ఆ గురువు గారిని మన జీవితంలోకి ఆ భగవంతుడు ప్రవేశించాలి. భగవంతుడు గురువుని మన జీవితాల్లో ప్రవేశింపజేసి ఆ గురువు ద్వారా మనకి జ్ఞాన బోధ, దానిని మన బుద్ధిలోకి ప్రవేశింపజేస్తే గురువు గారికి శిష్యుడి మధ్యలో ఒక డైలాగ్ నడవాలి. ఇద్దరికి సంభాషణ నడిస్తే వాళ్ళిద్దరి మధ్య జరిగే బోధ ఏదైతే ఉందో దానివల్ల శిష్యుడి యొక్క అజ్ఞానం అలా క్రమంగా ఇంత జరగాలి అంటే
భగవానుడి అనుగ్రహం చేత ఆ అనుగ్రహం వల్లే అంత జరగాల్సి ఉంటుంది కనుక నా హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని నువ్వు తొలగించవలసింది కనుక నువ్వే తొలగించాలి. అంటే భగవంతుడితో మనం దీపం వెలిగిస్తూ చెప్పుకోవాల్సిన మాట ఇది. నా హృదయంలో ఉన్న చీకటిని నువ్వు నా హృదయంలో ఉన్నవాడే సందేహం, కానీ నాకు తెలియకుండా అడ్డుపడుతున్న అజ్ఞానం చీకటిని నువ్వే తొలగించాలి. నువ్వు తొలగించాలంటే నువ్వు తొలగిస్తావా? నేను నీకేదో ఆనందం కలిగించే కర్మ నేను చేయాలి. నీకు ఆనందం కలిగించే కర్మ చేయాలంటే ఏం చేయాలి? పెద్దలు చెప్పినటువంటి కర్మ చేయాలి. పెద్దలు ఏం చెప్పారు? ఆలయంలో జ్యోతి వెలిగించమని చెప్పారు. ఇళ్లలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, జ్యోతి వెలిగిస్తే కొంతసేపు అంటే ఇలా గోడలో అవ్వదు, కానీ మన ఏకాంతంలో ఒక జ్యోతి వెలిగించుకోవాలి. అదొక పెద్ద ధ్యానం. అది ఒక దీపం వెలిగించుకుని ఆ దీపంలోకి అలా చూస్తూ కూర్చుంటే 10 నిమిషాలు ఉదయం ప్రశాంతత. సందేహం లేదు, అందులో వెలుగుతున్న దీపాన్ని అయితే కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి వాతావరణం. అది మన ఇళ్లలో చేసుకుంటే హైటం. ఇలాంటి జన సమారంభంలో కుదరదు. మన ఇళ్లలో మన దైవ మందిరంలో ఒక జ్యోతి వెలిగించుకునే పావు గంట 10 నిమిషాలు దాని పక్క చూస్తే బుద్ధిలో ఉన్నటువంటి తిమిరం పక్కపోతుంది. ఎందుకంటే వెలుగుతున్న జ్యోతి భగవత్ స్వరూపం. అందువల్ల పరమాత్మకి ఆనందం కలిగించాలంటే పరమాత్మ మన విషయంలో చేయవలసిన పనిని మనం పరమాత్మ జ్ఞాపకం చేయడం, అదే జ్యోతి వెలిగించడం. అంటే నేను నీ గుడిలో వెలిగిస్తాను, నువ్వు నా హృదయంలో జ్ఞాన జ్యోతి వెలిగించాలి. నేను నీ గుడిలో ఈ నూనె దీపాన్ని వెలిగిస్తాను, అంతకన్నా ఇంకోటి చేయలేదు. నువ్వు మాత్రం నా హృదయంలో జ్ఞాన జ్యోతిని వెలిగించాలి. అంటే గురువు గారిని, శాస్త్రాన్ని మా ఇద్దరి మధ్య కూడా ఒక బోధ నడిచేటటువంటి అవకాశాన్ని ఇన్ని కూడా నువ్వే ఇచ్చి నిన్ను ఇక్కడ నా దగ్గర ఉన్నవాడిగా తెలుసుకోగలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇంత నువ్వు చేయాలంటే నేను దీన్ని జ్ఞాపకం చేయాలి కనుక నువ్వు నీ ఆలయంలో నేను వచ్చి దీపం పెడుతున్నది నువ్వు నా విషయంలో చేయవలసిన కర్తవ్యాన్ని నీకు జ్ఞాపకం చేయడానికి. నీ గుడి ముంగిట వెలుగు చిమ్ముటకు, నీ గుడి ముంగిట వెలుగు చిమ్ముటకు వేసి యుండిన వత్తిని, నీ గుడి ముంగిట వెలుగు చిమ్ముటకు వేసి యుండిన వత్తిని, నేడు కాంతులు నింపే జ్యోతిని, రాధను నీరాధను ఆరాధన చేసే రాధను, నీరాధను నిరపరాధను, రాధను నీరాధను ఆరాధన చేసే రాధను, నీరాధను నిరపరాధను, రాధను నీరాధను. పరమాత్మకి మనల్ని అర్పించుకుని రాధ గొప్పతనం కృష్ణుడికి తనను పూర్తిగా అర్పించుకుంది కదా. అందుకే రాధంటే పరమాత్మ నాకు ఇష్టం. రాధ ఇష్టమా మీ ఇష్టం కాదంటే మనం అర్పించుకుంటే రాధ మనం కూడా రాధం. రాధ అంటే పక్షపాతం ఏం లేదు పరమాత్మకి. రాధ తనలో తన ఏ ఒకంతా వెగలకుండా పరమాత్మని తనను పూర్తిగా అర్పించుకుంటారు కనుక రాధే కృష్ణుడు, కృష్ణుడే రాధ. చెప్పొచ్చే విషయం ఆ పరమాత్మకి మన ఎడల ఆయన గారికి ఉన్న బాధ్యతను జ్ఞాపకం చేయడానికి దీపారాధన. ఈ భావన హృదయంలో చేస్తూ దీపారాధన చేస్తే దాని ఫలితం అర్థమవుతుందా? అందువల్ల ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ అరుణాచల క్షేత్రంలో జరిగేటటువంటి ఇవాళ కాదు రేపటి రోజున అరుణాచల క్షేత్రంలో అక్కడ కొండ మీద దీపం పెట్టబడుతుంది. 1 లక్షల మంది దర్శనం చేస్తారు. అరుణాచలంలో దీపం పున్నమి సంబంధంగా పెట్టరు, కృత్తికా నక్షత్ర సంబంధం. దాని పేరు కార్తీక దీపం, పున్నమి దీపం కాదు. మన పక్క పున్నమి దీపాలు, అటుపక్క కార్తీక దీపం. కృత్తికా నక్షత్రం సాయం సంధ్యా సమయంలో ఎప్పుడుంటే ఆ రోజే అరుణాచల క్షేత్రంలో అక్కడ దీపోత్సవం. అది కృత్తికి ఇవాళ లేదు, రేపు సాయంకాలం. అందువల్ల రేపటి రోజు అరుణాచల క్షేత్రంలో అక్కడ జరగబోయే వైభవం చెప్పొచ్చేది. ఆ అరుణాచల క్షేత్రాన్ని భగవాన్ రమణులు పంచరత్నాలు అనేటువంటి ఈ కృషి ద్వారా దర్శనం చేయడం జరిగింది. ఎన్నైతే అని చెప్పుకున్న ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే
మనం సూటిగా భగవంతుడిని దర్శిస్తే మనకి అంత అనుభవం ఉండకూడదు. కానీ పరమాత్మ యొక్క అనుభూతి పొందిన మహాత్ముల ద్వారా వాళ్ళ సహాయంతో, వాళ్ళ రచనల సహాయంతో మనం అర్థం చేసుకున్న ప్రయత్నం చేసుకుని ఎక్కువ ఫలితం అనుభూతుంది. వాళ్ళు శ్రమ లేకుండా అక్కడ ఉన్నటువంటి తత్వాలను మనకు అందిస్తారు. మనమైతే రోజున మన సులభంగా అందదేమో. అందువల్ల భగవాన్ రమణుల కళ్ళలోంచి అరుణాచల క్షేత్రాన్ని చూస్తే ఒక 5 శ్లోకాలు బయటపడ్డాయి. అవి కాస్త ఒకసారి వాటి అనుసంధానం చేసుకుని ముందు 5ని అప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నించాలి. కరుణాపూర్ణ సుధాభే కవళిత ధన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవతిత్తకంజ సువికాసాయ త్వయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృదయమిది ఆత్మతయా నృత్యసి భూతే వదంతి హృదయం నామ. మీరు చూస్తున్నారా? నేను చదువుతుంటే మీరు సరిగ్గా చదువుతానని చూస్తున్నారా? గుర్తు కలిపితే బాగుంటుంది. మళ్ళీ మొదటి నుంచి కరుణాపూర్ణ సుధాభే కబళిత ఘన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవతిత్తకంజ సువికాసాయ త్వయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృదయమిది ఆత్మతయా నృత్యసి భూతే వదంతి హృదయం నామ. అహమితి కుత ఆయాతీతి అన్విష్యాంతః ప్రవిష్టయాత్యమలధియా అవగమ్య త్వం రూపం శామ్యత్యరుణాచలత్వైనీవాబ్ధో త్యక్త్వా విషయం బాహ్యం రుద్ధ ప్రాణేన రుద్ధ మనసాంతస్యాం ధ్యాయన్ పశ్యతి యోగి దీవిధిమరుణాచలత్వయి మహీయంతే త్వయ్యర్పిత మనసా త్వాం పశ్యన్ సర్వం తవాకృతితయా సతతం భజతేనన్య ప్రీత్యా సజయత్యరుణాచలత్వయి సుఖే మగ్నః శ్రీమద్రమణ మహర్షేః దర్శనమరుణాచలస్య దేవగిరా పంచకమార్యాగీతౌ రత్నంతు ఇదం ఔపనిషదం హి. ఓం అరుణాచల రమణాయ నమః. అందరూ చెప్పాలి. ఓం అరుణాచల రమణాయ నమః. ఓం అరుణాచల రమణాయ నమః. ఓం అరుణాచల రమణాయ నమః. ఓం అరుణాచల రమణాయ నమః. కరుణాపూర్ణ సుధాబ్ధే కబళిత ఘన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ. ముందు అరుణాచలేశ్వరుణ్ణి కరుణాపూర్ణ సుధాబ్ధే అని సంబోధన చేశారు. ఇక్కడ 3 సంబోధనలు ఉన్నాయి. కరుణాపూర్ణ సుధాబ్ధి, పరమాత్మ, అరుణాచల అని 3 సంబోధనలు. భగవానుడు దయాసముద్రుడు. దీన్ని అక్షరనామాల స్తోత్రంలో కూడా భగవాన్ నమ్ముని చెప్పారు కదా, దీని రూపమైనట్టి కరుణా సముద్రమా కృపచేసి నన్నేలు అరుణాచల. అంటే మనకైతే అది రాళ్ల గుట్టలా కనిపిస్తుంది. కొండనగానే ఏముంటాయి? రాళ్లే కదా. సో మనకు చూడగానే రాళ్ల గుట్టలా కనిపిస్తాయి. అన్నమయ్య కూడా రాళ్ల గుట్టలా కనిపించింది. ఇది తిరుమల క్షేత్రం. తిరుమల దాని చెప్పులు విప్పిన తర్వాత కాలగ్రామం అయింది. అందుకే తిరుమల క్షేత్రం మీదకి చెప్పులతో వెళ్ళకూడదు అని నియమం పెద్దవాళ్ళు. చెప్పులతో తొక్కవలసిన పరిస్థితి వస్తే దానికి ఒక స్తోత్రం చదువుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆ పర్వత రూపంలో ఉన్నది ఆదిశేషుడే. ఆదిశేషుడే ఆ పర్వతాకారం ధరించింది. అందువల్ల సంప్రదాయం తెలిసిన వాడు చెప్పులు పెట్టుకోవాలి తిరుమల క్షేత్రానికి. సాధ్యాలు క్షేత్రాలకి చెప్పులు లేకుండా వెళ్తే మంచి. చెప్పు వచ్చేది మనకైతే అరుణాచల క్షేత్రం, అరుణాచల పర్వతం. ఎందుకంటే అరుణాచల పర్వతం మీద మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది పర్వతం మీద భగవంతుడు అనుకుంటారు. కాదు, పర్వతమే భగవంతుడు. 4 దివ్య పర్వతాలు. ఏ పర్వతాలు ఆ పర్వతాలు గొప్ప అనుకోవచ్చు, కానీ ఒక 4 దివ్య పర్వతాలు మాత్రం వాటిని స్మరించుకుంటే ఒక ఫలితం. శ్రీశైల పర్వతం ఒకటి, అరుణాచల క్షేత్రం ఒకటి,
మా సింహగిరి ఒకటి తిరుమల క్షేత్రం ఒకటి. అంటే మా సింహగిరి అంటే నాకు ఏదో సింహగిరి ఏదో మా ప్రాపర్టీ పోలేండి మన సింహగిరి. ఎందుకంటే మన సింహగిరి అంటే సింహాచల క్షేత్రం. సింహగిరి అంటే ఏమిటో చూస్తున్నారు, సింహాచల క్షేత్రం. ఈ 4 పర్వతాలు భగవద్ విభూతితో నిండినవి. అందువల్ల ఆ పర్వతం పక్క తిరిగి సింహాచల క్షేత్ర మహాత్మ్యం చదివితే దొరుకుతుంది. ఆ పర్వతం పక్క తిరిగి, ఆ పర్వతం ఏ దిశలో ఉందో ఆ పర్వతం వైపు తిరిగి నమస్కారం పెడితే దానికి ఒక ఫలితం. కనీసం ఆ ఊరిలో ఉన్న వాళ్ళతో మన బంధువులకి ఉందనుకోండి, కనీసం స్నేహం ఉందా అంటే మా పలానా స్నేహితుడు సింహాచలం ప్రాంతం వాడు అన్నా సరే ప్రయోజనం ఉంది. ఓ తిరిగి ఓ పక్క నమస్కారం పెడితే తెల్లవారుగా లేస్తున్నప్పుడు కొన్ని దివ్య పర్వతాలను స్మరించుకుని రమ్మన్నారు. ఎలా పెడతారో నిద్ర లేచుకోకూడదు. నిద్ర లేస్తున్నప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి మన మీద. వేటిని స్మరించాలి. గజేంద్ర మోక్షణం చదివిన తర్వాత పూర్తిగా చివరిలో చెప్తారు ఫలశ్రుతి. తెల్లవారు లేస్తున్నప్పుడు వేటిని స్మరించుకుంటూ నిద్ర లేవాలి. అందులో ఈ దివ్య పర్వతాలు ఉంటాయి. ఎందుకంటే రోజంతా కూడా మనల్ని ఆ భగవంతుడు రక్షించవలసి ఉంది కనుక భగవత్ స్మరణ చేసి నిద్రలోంచి బయటకు రావాలి, నలుగులో అడుగు పెట్టాలి. చెప్పొచ్చే విషయం, భగవానుడు దయాసముద్రుడు. అందువల్ల కరుణాపూర్ణ సుధాబ్దే, కరుణ చేత పూర్ణమైన అంటే నిండిపోయి ఉన్నవాడు. మంచు మొక్క నీటితో ఎలా అయితే నిండిపోయి ఉంటుందో భగవంతుడు కరుణాస్వరూపుడు. కరుణ అంటే అవతల వాడి దుఃఖాన్ని చూసి సహించలేని స్థితి. మాట రాత్రైందా? అవతల వాడి సుఖాన్ని చూసి సహించలేని స్థితిని అసూయ అంటారు. అవతల వాడి స్థితిని, అవతల వాడి బాగుని చూసి సహించలేని స్థితిని మాత్సర్యము, అసూయ అంటారు. అవతల వాడి దుఃఖాన్ని చూసి భరించలేని స్థితిని కరుణ. ఇది కరుణ అంటారు. పరదుఃఖ అసహిష్ణుత, అది కరుణ అంటే. పరుల యొక్క దుఃఖాన్ని సహించలేని స్థితి. వాళ్ళకంటే వీడెక్కువ ఏడుస్తారు. అదే కష్టాలుగా అంటే కష్టం వాళ్ళకి ఏడు వీడి అంటే అంతగా మనసు కలిగిపోతుంది. చెప్పొచ్చి అరుణాచలేశ్వరుడు దయాస్వరూపుడు. మనకు అర్థమైపోవచ్చు. కానీ భగవాన్ రమణులకి మనకు రాళ్ల గుట్టగా కనిపిస్తుంది అరుణాచలం. అక్కడ పెద్దరాయి ఉంది, ఇప్పుడు చిన్నరాయి ఉంది అంటాం. కానీ ఆయనకి రాళ్ల గుట్టగా కనిపించదు. భగవంతుడి యొక్క కరుణయే గడ్డ గడితే అరుణాచల పర్వతం. అందువల్ల ఆ అరుణాచల పర్వత రూపంగా ఉన్నది సాక్షాత్ పరమశివుడు. ఎందుకంటే ఈ కార్తీక పూర్ణమి నాడే స్వామి ఆ అరుణాచల పర్వతం కింద ఆయన అవతరించేడు అని అక్కడ స్కాంద పురాణంలో ఉంది. ఎందుకంటే బ్రహ్మగారికి విష్ణువు గారికి మాట పెరగడం, ఈ మాట పెరగడం ఆనాటి నుంచి చదువులు నష్టపోవడాలు, మనుషులను సహించలేని జనాలు, వాళ్ళిద్దరికి నేను గొప్ప అంటే నేను గొప్ప అనే రాదు. అంటే ఇవన్నీ వాళ్ళు అంటే అలాగని వాళ్ళు మళ్ళాంటి వాళ్ళు అనుకోవచ్చు. అంటే కొన్ని రకాల ప్రయోజనాలు లోకాన్ని కలిగించడం కోసం దేవతామూర్తులు కూడా కొన్ని సందర్భాల్లో అహంకారాన్ని పొందుతారు. అదొక లీల అన్నమాట. అందువల్ల వాళ్ళిద్దరికి కాస్త నేను గొప్ప అంటే నేను గొప్ప అనగా నేను వెంటనే పరబ్రహ్మం కాస్త ఒక పెద్ద ఆద్యంతాలు తెలియనటువంటి ఒక తేజోపుంజంగా, అంటే ఒక కాంతిమయ స్తంభంగా, కాంతి రూపమైన స్తంభంగా వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమైంది. వీళ్ళిద్దరూ కూడా చదువు వాడుకుంటారు. దానికి మొదలు తెలియట్లే, తుది తెలియట్లేదు. కాంతి స్తంభం. ఇప్పుడు ఆ వెలుగు ఉంది, ఆ వెలుగు కాస్త అలాగా ఒక స్తంభంగా ఊహించుకుంటుంది. ఆ స్తంభ రూపంగా ఏమిటో సంభావనగానే భగవంతుడు చాలా ఇష్టంగా కనిపిస్తుంది. మా స్వామివారికి కూడా స్తంభం చాలా ఇష్టం. ఎన్ని ఉంటే స్తంభంలోకి రావడం ఏంటి ఏమో. అందువల్ల మీ ఇళ్లలో స్తంభాలు ఏమనకండి. ఏమో ఎప్పుడు భగవంతుడు వస్తాడో తెలియదు. ఆనాడు ఏరియాల స్తంభంగా వచ్చాడు. పరబ్రహ్మ తేజస్సు కాస్త, పరబ్రహ్మ యొక్క జ్ఞాన తేజస్సు కాస్త స్తంభ రూపంగా వీళ్ళ మధ్యలోకి వచ్చి దానికి మాట వినిపించింది. మీ ఇద్దరులో మొదలు తుది ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు నిద్రలో గొప్ప. ఒకరు అడుపక్కడండి, ఒకరు ఎదురుపక్కడండి, ఏది తెలుసుకున్నా పర్వాలేదు. అంటే ఆద్యంతాలు లేని వస్తువుని ఆద్యంతాలు తెలుసుకోవాలి. బయలుదేరు తెలుగు వెళ్ళారు, చాలా పెద్ద కథ సింపుల్గా చెప్తుంది. వాళ్ళు విష్ణువు గారు తెలుసుకోలేకపోయారు. బ్రహ్మగారు కాస్త ఆయన తెలుసుకోలేపాడు. కానీ ఈ దొంగ సాక్ష్యాలు చెప్పడం ఆనాటించే వెళ్ళారు. ఇప్పుడు కోర్టులో చదువుతున్నాం అవే కదా చెప్పొచ్చేది. బ్రహ్మగారు కాస్త కొంచెం అబద్ధ సాక్ష్యాలు చెప్పించడం, దానివల్ల ఆయన కాస్త శాపం కలగడం అన్నీ జరిగాయి. మొత్తం మీద చెప్పొచ్చే విషయం, బ్రహ్మగారి కాస్త 2 సహకరించే అబద్ధం చెప్పడం. గోవు, మొగలి పువ్వు. అందుకే మొగలి పువ్వుకి పూజలో స్థానము లేదు. కల్లో పెట్టుకోవడానికి తప్పించి ఎక్కడున్నాయి తెలియదు. మొగలి చెట్లు ఉన్నాయో కూడా తెలియదు ఎక్కడ భూమి మీద.
గోవు. ఒక గోవు సగం అబద్ధం చెప్పింది, సగం నిజం చెప్పిందంట. అందువల్ల గోవు ముఖస్థానానికి పూజ ఉండదు, శ్లోకస్థానానికి పూజ అని కూడా ఇవన్నీ విధింపబడ్డాయి. చెప్పొచ్చే విషయం ఆ తేజోపుంజ రూపంగా వాళ్ళ మధ్యలో కనిపించినటువంటి అదే వాళ్ళిద్దరి ప్రార్థన మేరకు గిరి రూపం కాల్చింది. ఎందుకంటే నువ్వు ఈ రూపంతో ఉంటే నేను ఎవరు పంచుకోలేదు. అంటే మనిషి అన్నవాడి పరిమితులు ఉన్నాయి. నువ్వు చూస్తే ఇంత రూపంతో ఉంటే ఎవరు పంచుకుంటాడు? ఎవరు ఎదురు వాడు భయపడతారు కూడా. అందువల్ల నువ్వు వాళ్ళకి అందుబాటులోకి రావాల్సింది అనగానే అంటే ఆయన గిరి రూపం కాల్చింది. ఆ గిరి అరుణాచలం. తర్వాత వాళ్ళు అన్నారు ఇంత కొండ రూపంలో ఉంటే కూడా కష్టమే, ఇంకొంచెం అందుబాటులోకి రావయ్యా అనగానే ఇప్పుడు అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి అటు ఊర్లో టౌన్లో వెళ్ళగానే ఊళ్ళో కనిపించేది విష్ణు వల్ల ప్రతిష్ఠ అయినటువంటి లింగం. విష్ణువు గారికి ఆయన గారు ప్రత్యక్షమయ్యే ఆరోపణలో ఆయన ప్రతిష్ఠ చేసిన లింగం అది ఊర్లో ఉన్నది. కరెక్ట్గా గిరికి కరెక్ట్గా వెనకాల భాగం వస్తుంది. 7 కిలోమీటర్ ప్రదక్షిణం చేస్తే వెనకాల వస్తుంది. అది బ్రహ్మగారు ప్రతిష్ఠ చేసినట్టు. ఇద్దరికి 2 రూపాయల స్వామి గారితో లభించాడు. లింగము అంటే గుర్తు అని అర్థం. నామరూపాలు ఉండవు దానికి, అలాగని లేవన్నారు. ఆకారం అయితే ఉంటుంది, అలాగని మళ్ళా ముక్కు చెవి ఏమి ఉండవు. అర్థమవుతుంది. అంటే అటు నామరూపాలు లేవనడానికి లేదు, నామరూపాలకి ఒదిగి ఉంది అనడానికి కూడా లేదు. అంటే ఇటు నిర్గుణానికి అటు సగుణానికి రెండింటికి ఒక అనుసంధానంగా కనిపించే రూపమే లింగము. లింగం అంటే గుర్తు. అంటే భగవంతుడు ఉన్నాడు అనేదానికి ఏంటి గుర్తు? శివలింగానికి మొదలు తుది ఉండదు. ముక్కు జీవనానికి కూడా ఎక్కడ జరగదు అక్కడ జరగ కొలుస్తాం, కానీ అది ఒక ఆకృతి అంతే. ఈ బ్రహ్మాండం అంతా శివలింగం. ఈ బ్రహ్మాండం అనేటటువంటి దాన్ని శివలింగంగా గుర్తించాలంటే జ్ఞానం ఉండాలి. దాన్ని చెప్పుకున్నట్టుగా అజ్ఞానం అనే అంధకారం లోపల ఉన్నప్పుడు గుర్తించలేము. భగవంతుడు మనకంటే వేరుగా చూసుకుంటాం, లేదు మనలో భగవంతుడి కంటే వేరుగా చూసుకుంటాం. ఏదైనా పర్వాలేదు. ఈ వేరుగా చూసుకోవడంలోనే పరమాత్మ అక్కడ పెట్టేస్తాం. ఇక్కడ ఉన్న పరమాత్మ అక్కడ పెట్టేస్తాం. ఇక్కడ ఉన్నవాడిని గుర్తించలేకపోతున్నాం. అజ్ఞానం అడ్డుగా ఉంది కనుక ఆ అజ్ఞానం అనేదాన్ని నువ్వే తొలగించాలి. కాబట్టి దయ అనేటువంటి దయకి ఒక సముద్రం అంటే స్వరూపమైన వాడు నువ్వు. దయా సముద్రుడా, అరుణాచలేశ్వరుడా, కరుణా సముద్ర, కరుణాపూర్ణ సుధాబ్ది. కరుణ చేత పరిపూర్ణమైనటువంటి కరుణ అనేటటువంటి అమృతం చేత. సుధ అంటే అమృతం. అందుకే పాలుని సుధ అంటారు. మనకున్న అన్ని భౌతిక వస్తువుల్లో అమృతంతో సమానమైన పాలు తర్వాత ఎదుగుతుంది. పాలు ఎటువంటి పరిస్థితుల్లో తాగినా దోషం ఉంటుంది, ఎవరి దగ్గర తాగినా దోషం ఉంటుంది. మిగతా వాటికి మాత్రం దోషం ఉంటుంది, పాలు దోషం ఉంటుంది. అందువల్ల కరుణాపూర్ణ సుధాబ్ది. అబ్ధి అంటే సముద్రం అర్థం. భగవానుడు దయా సముద్రుడు. ఇంకా నువ్వు పరమాత్మ అంటే ఈ జీవాత్మలందరికీ ఆత్మైన వాడివి, ఈ జీవాత్మలందరికీ మూలమైన వాడివి. ఇంకా అరుణ అచల అరుణాచల. ఈ అరుణం అనే రంగు బాలభానుల్లో కనిపిస్తుంది. తెల్లవారి సూర్యోదయం అవుతున్నప్పుడు తెల్లవారి మెజెంటా కలర్ అంటారే దాన్ని, సుమారు కనకాంబర పువ్వు వరకు ఆ రంగు అక్కడ వచ్చేది. ఆ రంగులో ఉంటుంది అరుణాచల పర్వతం కాస్త. అందువల్ల రంగు బట్టి అరుణ మొదటిది. రెండోది రుణములు లేకుండా చేసేది కాబట్టి అరుణ. ఇప్పుడు రుణం ఉందనుకోండి, వాడు మనం వదులుతాడా? బ్యాంక్ వాడవచ్చు, కూడా పడవచ్చు, వాళ్ళ దొరుకుతుంటారు. అలాగే మనకి ఈ ప్రపంచంతో రుణం ఉండిపోయిందా మళ్ళీ తిరిగి మనం మళ్ళీ పుడతామన్న స్పృహ మనకు ఉండాలి. ఇప్పుడు చాలాసార్లు పుట్టాము, జాగ్రత్త పడకపోతే మళ్ళీ పుడతాము. మొత్తం మనకి ఒప్పుకోవేమో కదా, మాట నచ్చకపోయినా యథార్థం అయితే ప్రపంచంతో రుణం పెట్టుకుని ఉన్నామా మళ్ళీ అని కాదు. ప్రపంచంలో ఉండే రుణం ఏంటి? విషయ వ్యామోహాలు. మనసులో ఉండేటువంటి ఈ విషయ వ్యామోహాలే ప్రపంచమే మనకున్న వ్యామోహాలు ఏవవుతుంది. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళు వస్తువు పట్టుకొచ్చామనుకోండి, వాళ్ళు రంగాలు వచ్చేస్తారు, మా వస్తువు మాకు ఇచ్చింది. అలాగే మనం ఈ దేహం నుంచి వెళ్ళిపోతూ ప్రపంచ విషయ వ్యామోహం పట్టుకెళ్ళామనుకోండి మనసుతో, ప్రపంచం ఊరుకుంటుందా? మళ్ళీ నాలుగు రా అంటే అదే మళ్ళీ పుట్టడం. సో ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ రుణాలు కనుక ఉన్నాయా మళ్ళీ పుట్టక తప్పదు. ఈ రుణాలను లేకుండా చేసే స్వరూపమే అరుణ స్వరూపం. అరుణ అంటే రుణం లేకుండా చేసేది.
ఈ రుణాలు ఎప్పటిదాకా ఉంటాయి? ఎందుకంటే మనలో ఉన్నటువంటి భగవత్ స్వరూపం ఏదైతే ఉందో, మన స్వరూపంగా ఉన్న భగవంతుడు మనకు తెలిసి వచ్చేదాకా కర్మ విడిచిపెట్టదు. కర్మ విడిచిపెట్టాలంటే కర్మకి కారణమైన అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం తొలగాలంటే జ్ఞానమే కలగాలి. అందువల్ల ఆ అరుణాచలేశ్వరుడు యొక్క జ్ఞానం కలిగితే, అంటే ఆయనే మనమే ఆయన అనేటువంటి ఆ అద్వయ జ్ఞానం కలిగితేనే కర్మ వస్తుంది. ఈ జ్ఞానం కలిగించే స్వరూపం కనుక అరుణ. రెండోది అచలం. అచలం అంటే పరిపూర్ణ స్వరూపం. అచలం అంటే కదలనిది, కదలలేనిది. కదలలేదంటే కాళ్ళు లేవు కాదని అర్థం. అంతగా నిండి ఉన్న వస్తువు ఎక్కడ కదులుతుంది? ఒక ఆభరణంలో బంగారం ఎక్కడికైనా కదలాలా? ఆభరణంలో బంగారం చూడని ప్రదేశం అంటూ ఉందా? ఆభరణాలు నిజం ఉన్నాయి కదా. అసలు అడగండి, బంగారం ఈ ఆభరణంలో చూడని ప్రదేశం ఏముందా అని అడగండి. అసలు బంగారం ఏం చెప్తుంది? శివ బంగారం నేనే ఆభరణంగా ఉన్నానని చెప్తుంది. కానీ ఇంకేం చెప్తుందా? నేను ఆ మూల కడలేదు, ఈ మూల కడలేదు అంటుందా? లేదే. ఆభరణంలో బంగారం చూడంటూ లేదు. అలాగే అంటే అంతటా నిండి ఉంది అని. అలాగే పరమాత్మ సర్వవ్యాపి. ఏంటి పరమాత్మ? ఈసారి మీకే చెప్పిస్తుంటాను. స్కూల్లో పిల్లలు చిన్నప్పుడు చెప్పాక అలా చెప్తే కానీ లేదు, మీరు నిద్రపోతున్నారు. కొంతమంది ఏదో ఎటువంటి వెళ్ళిపోతున్నారు మనసు. అలా కాదు, మీకే చెప్పిస్తే కొంచెం అలర్ట్నెస్ వస్తుంది. అందువల్ల పరమాత్మ సర్వవ్యాపి. మయా తతమిదం సర్వం గెలుపు చెప్పేగా పరమాత్మ అవుతుందా? ఇప్పుడు ఆ వెలుగుతున్న దీపంలో కాంతి ఎక్కడుందంటే ఏం చెప్తాం? కాంతి ఎక్కడ ఉన్నది? వెలుగుతున్న దీపంలో వేడి ఎక్కడుంది? ముట్టుకుంటే సరే ఎక్కడుందో. వెలుగుతున్న దీపంలో వేడి ఎక్కడెక్కడుందో ఉదాహరణ అలా అర్థం చేసుకోండి. పరమాత్మ విశ్వమంతటా అలా నిండి ఉన్నాడు కాబట్టి ఆయన కదిలే అవకాశం. ఆ కదిలే అవకాశం లేని స్థితిని అచలము అంటారు. అందువల్ల అలా అర్థం చేసుకోవాలి. అందువల్ల అంతటా నిండున్న వస్తువు ప్రార్థిస్తే దయ చూపించి మన యొక్క రుణాలను తీసేసేది. రుణం అంటే చెప్పుకున్నాం కదా, మళ్ళీ కొత్త దేహంలోకి లాక్కొచ్చేటటువంటి కారణాలు పునర్జన్మ హేతువులు. ఇంగ్లీష్లో రీబర్త్ కాజ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రీబర్త్ కాజ్. ఇప్పటికి ఎన్నిసార్లు పుట్టామో జాగ్రత్త పడకపోతే ఎన్నిసార్లు పుట్టాము. అందువల్ల ఈ రుణాలను తొలగించేటటువంటి ఆ అఖండ స్వరూపం ఏదైతే ఉందో అదే అరుణాచల పర్వతం. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. మహర్షికి మొట్టమొదటి అరుణాచలం అని తెలిసి పలికినా తెలియక పలికినా, అలవోకగా పలికినా ఆకరాయిగా పలికినా, అగ్నిని ఏ రీతిగా ఉంటున్నా అది ఎలాగైతే కాలుస్తుందో అరుణాచల క్షేత్రాన్ని, అరుణాచలేశ్వరుడి స్వరూపాన్ని ఏ రీతిగా స్మరించినా అజ్ఞానం కాస్త ఇంకా పలాయనం చిత్తగించడం ప్రారంభం. అంటే లోపల కత్తిరిప్పు స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అందువల్ల అరుణాచలం స్మరించు వారల అహము నిర్మూలించు. ఎవరైతే అరుణాచలం నేను స్మరిస్తారో అరుణాచల నమశివాయ అన్నది ఎలా పంచాక్షరియో రమణ మహర్షి గారు చెప్పిన మాట. నమశివాయ పంచాక్షరి, అలాగే అరుణాచల అన్నది పంచాక్షరి. అరుణాచల శివ అని కూడా అనక్కర్లేదు. అరుణాచలం అంటే చాలు. అయితే మనం ఏదో రాగం కోసం అరుణాచల శివ అరుణాచలం ఉన్నాం, కానీ ఆ రెండు అక్షరాలు కూడా ఆయన ఇంత అవసరం లేదు. అరుణాచలం అంటేనే శివుడు. శివుడు అంటే శివుడు అంటే మంగళకరుడు, శుభస్వరూపుడు. అమంగళం ఒకంత కూడా లేదు. కానీ ఆయన వేషం చూస్తే అన్ని అమంగళాలే కనిపిస్తాయి. ఆయన ఒక్కసారి చూడగానే ఎందుకంటే ఆయన గారి పెళ్ళి అయింది పార్వతీదేవి. ఆ పెళ్లికి ఆయన కావాలని ఒకసారి ఆట పట్టించాడు అత్తగారిని. ఈయన గారు వేషం చూస్తే ఆవిడ గారు ఈయన ఆవిడ నారదుగా చూస్తారు. ఒక కావాలని ఒకసారి కనిపించిన మహానుభావుడు రూపంతో కనిపించగానే అప్పుడే పచ్చి ఏనుగుతోలు కట్టుకున్నాడు, రక్తం కాలుతుంది. అల్లుడు గారు రక్తం కాలుతున్నాడు. లోపల చూస్తే పాములు నానాభిభక్తమైన వాతావరణం. అప్పుడు ఆవిడ కాస్త వేదని చూసింది. అల్లుడు అంటే కాబోయే అల్లుడు అంటే ఎవరికైనా ముచ్చటే కదా, ఎవరి మీద చూసిందో. అల్లుడు గారు వస్తున్నారు, చుట్టూ పేద సంరంభం నాన్న ఆడవాడు, మధ్యలో ఎదుమి కూర్చున్నాడు మహానుభావుడు. అల్లుడు ఎదుమి కూర్చున్నాడు అల్లుడు అన్నారు. ఆ చుట్టూ ఏగల వాళ్తుంది లేదా రక్తం మీద ఈ భక్తమైన వాతావరణం. ఆవిడ కూర్చిపోయేది ఏది అల్లుడు చూసి. అల్లుడు చూసి అత్తగారు ముందు కూర్చిపోయేది. కొంత మేలు కొలిపారు ఆవిడ.
మేలుకొల్పి ఏమన్నా ఏంటిదండి ఈడ రూపం వాడాడు నాలుగు వాడికి ఇంకోలా కనిపిస్తున్నాడు అద్భుతమైన రూపంతో. ఈడు ఎలా కనిపిస్తున్నాడు ఆయన గారు లేవదీశాడు. అప్పుడు ఆయన అర్థమైంది మహానుభావ ఒక అత్తగారు చూసుకోవాలి అల్లుడు దృష్టితో ఆవిడకి ఎలా కనిపిస్తే అలా కనిపించి లేదా మధ్యలో నేను మధ్యలో నన్ను చెప్తారు పడికి ఎంత అని నారదు ప్రార్థిస్తే అద్భుతమైన రూపంతో వాడే సుందరేశ్వరుడు. భగవంతు రూపానికి అందం ఎక్కడ పొలవగలం? అందమే భగవంతుడు. అందువల్ల ఆ సుందర రూపం ఏదైతే ఉందో అప్పుడు ఆ రూపంతో కనిపిస్తే అప్పుడు అత్తగారు కాస్త తీరుతుంది. అమ్మ ఎవరి పోతే ఆయన గారు ఏ రూపమైనా మాట్లాడాడు. ఆయన నారదా మళ్ళీ పొరపాటు ఇందాక చూపించిన రూపం మళ్ళీ ఇప్పుడు తేడు కదా, ఇప్పుడు తేడా పెళ్ళాడు. ముందు పెళ్లి చేసిన తర్వాత సంగతి చూద్దాం. ముందు ఏదో చెప్పి పెళ్లి చేసేస్తే తర్వాత ఏదో ఎప్పుడో కూడా ఆ రూపం చూపిస్తాడు ఏదో గోల తర్వాత ముందు మాత్రం ఈ దయచేసి పెళ్లి అయ్యేలో మళ్ళీ ఆ రూపం చూపించద్దని చెప్పాను. అలాగే అమ్మాయి చెప్పుకుంటుంది అలాంటి రూపం చూపిస్తే చాలా గౌరవ ఏదైనా చేయగలడు పరమాత్మ. చెప్పొచ్చేది అరుణాచల పరమాత్మన్ ఇన్ని లెవెల్ చెప్పినటువంటి స్వామి. మహానుభావ అరుణాచలేశ్వరుడ నీ ప్రపంచ ఘన విశ్వరూప కిరణావల్య. అరుణాచలం అనేటటువంటి ఏదో ఒక పర్వత రూపంలో ఒక ప్రాంతంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నా అరుణాచలేశ్వరుడి జ్ఞానం ఇందని చెప్పుకున్నాం కదా. భగవంతుడి జ్ఞానం కలిగితేనే మనకి భగవంతుడి మధ్యలో అంతరం పోతుంది. భగవంతుడి జ్ఞానం కలగనప్పుడు మనిషికి శాంతిని మరో విధంగా ఇవ్వలేము. జ్ఞానం కలగాలి. అందువల్ల ఆ అరుణాచలేశ్వరుడి జ్ఞానం ఏంటి ఇక్కడ చెప్తున్నారు. నీ యొక్క ఎలాగైతే సూర్యకిరణాలు చేత లోకమంతా కూడా కప్పబడుతుందో అలాగే నీ యొక్క జ్ఞాన కిరణ సముదాయంతో ఈ ప్రపంచం అంతా కప్పబడింది. నీ యొక్క జ్ఞాన కిరణ సముదాయంతో ఈ ప్రపంచం అంతా కప్పబడి ఉంది. అంటే ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క జ్ఞానం అనే వెలుగులో చూస్తుంది. తెల్లవారులు వేస్తే ప్రపంచాన్ని చూస్తున్నాం. ప్రపంచాన్ని చూడడానికి మనకి ఏంటి ఏ వెలుగు ఆధారం? ఉదయం పూట సూర్యుడు కరెక్టే, రాత్రి పూట చంద్రుడు, లేదా ఇలాంటి దీపాలు అలాంటి దీపాలు కావచ్చు. ఈ దీపాల వల్ల ప్రపంచాన్ని చూస్తున్నాం అన్నాడు. మరి ఆ దీపాన్ని ఏ దీపంలో చూస్తున్నాం? ఇప్పుడు ఆలోచించామా? సూర్యుడన్న దీపాన్ని, చంద్రుడన్న దీపాన్ని, ఆ దీపాన్ని రీతి చూస్తున్నాం కరెక్టే. అది ఉంది కాబట్టి వస్తువు కనిపిస్తుంది అంటున్నాం కరెక్టే. మరి దాన్ని చూడడానికి దీపం లోపల బుద్ధిలో ఆలోచన చూడడానికి ఏ దీపం చూస్తున్నాం? బుద్ధిలో చక్కగా ఆలోచన తెలుస్తున్నాయా? సినిమాకి వెళ్ళాలి ఎలా తెలుస్తుంది? ఆలోచన లోపల ఉంది కనుక. మరి ఆలోచన ఏ వెలుగు సహాయంగా గుర్తిస్తున్నాం? ఇవి చూస్తే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. మరి వాటిని కూడా ప్రకాశింపజేస్తున్న వెలుగెవరు? అందువల్ల వాటి ద్వారా లోకాలన్నింటినీ ప్రకాశింపజేస్తున్న వెలుగు ఆ భగవత్. అది యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. భగవద్గీత 15. ఆ సూర్యులో ఉన్నటువంటి తేజస్సు ఏదైతే సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తుందో, చంద్రుల్లో వెన్నెల రూపంలో ఉన్నటువంటి వెలుగు, అగ్నిలో ఉన్నటువంటి ప్రకాశం, ఇవన్నీ నా వల్లే కలుగుతున్నాయి. పరమాత్మ చెప్పాడు కదా భగవద్గీత. ఆ భగవద్గీత రూపంలో చెప్పినటువంటి కృష్ణుడే ఇక్కడ అరుణాచల పర్వతం. దైవం 2 రూపాయలుగా తెలుస్తుంది. శివకేశవుల మధ్య ఇసుమంత కూడా భేదము లేదు. వాళ్ళ మధ్య భేదం చూసిన వాడు పుట్టగతులు లేకుండా పోతాడు. నేను పార్వతీదేవి చెప్పిన. అందువల్ల ఉన్నది ఒకటే భగవతత్వము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అదే పరమాత్మ నీ యొక్క చైతన్య కిరణంతో అంటే నీ యొక్క జ్ఞాన ప్రకాశంతో ఈ సమస్త ప్రపంచం కప్పబడి ఉందంటే దాని అర్థం ప్రపంచం అంతా నీ యొక్క జ్ఞానం అనే వెలుగులోనే తెలుస్తుంది. ప్రపంచంలో ప్రతి వస్తువుని మనం ఉన్నదిగా తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు కాస్త మైకు ఉంది, మీరందరూ ఉన్నారు, నేను ఉన్నాను అని మనందరం కూడా ఉన్న వస్తువుగా గుర్తిస్తున్నాం. ఎవరిని? మనల్ని మనం, ఇతరులు మనం. సో ఈ ఉండటం అనే దానికి సంబంధించినటువంటి జ్ఞానమే ప్రకాశం. ప్రతి వస్తువుని తెలిపేటటువంటి జ్ఞానం, ప్రతి వస్తువుని తెలిపేటటువంటి ప్రకాశం ఆ వస్తువు స్వరూపం అయ్యింది. వస్తువుకి జ్ఞానం అనే స్వరూపం ప్రకాశం లేదనుకుంటే వస్తువుని గుర్తించాలి. అందుకే చీకట్లో ఉన్న వస్తువు చీకటి అడ్డేసింది కాబట్టి మనం గుర్తించాలి. కానీ ఏదో ఉంది అంట. స్పష్టత లేదు కానీ ఏదో ఉందంట. లైట్ వేస్తే మన వస్తువు. అలాగే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి దాన్ని తెలిపే జ్ఞానము దానిలో భాగమైంది.
జ్ఞానం ఉంటేనే గుర్తించగలం. మనల్ని మనం కావచ్చు, ఇతరులు మనం. ఈ జ్ఞానాన్ని చిత్ అంటారు. చిత్, ఈ చిత్తే చైతన్యం. ఈ చైతన్యం పరమాత్మ అంటే ఈ సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేసే తెలియపరిచేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది భగవంతుని ద్వారా ప్రపంచం మీద పడితే అప్పుడు ప్రపంచం పరమాత్మ అనే వెలుగులో తెలుస్తుంది. ఆ ప్రపంచంలో భాగంగా మనందరం కూడా మనల్ని మనం గుర్తిస్తున్నది భగవంతుడనే వెలుగు సహాయం. ఆ వెలుగే సూర్యుడిగా, చంద్రుడిగా, అగ్నిగా, రకరకాల ప్రకాశాలుగా మనం తయారు చేస్తున్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి రూపంగా తెలుస్తున్న ఆ భగవంతుడి ప్రకాశమే. ఆ మాట భగవంతుడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? అరుణాచలేశ్వరుడు అరుణాచల ప్రాంతానికి పరిమితం కాదు. అక్కడ రూపంతో తెలుస్తున్నాడు పర్వత రూపంతో, కానీ ఆయన ప్రాంతానికి పరిమితం కాదు. ఆయన గారి యొక్క విభూతి లోకమంతా పలుచుకొని ఉంది. అదే విభూతి యోగం. అందువల్ల అరుణాచలానికి ఎవరో దూరంగా లేము, కానీ దీన్ని గుర్తించాలి. గుర్తిస్తూ భావిస్తూ వెళితే అక్కడ అరుణాచలేశ్వరుడు సొంతం. అందువల్ల నీ చైతన్య కిరణ సముదాయంతో ప్రపంచం అంతా కప్పబడింది కరెక్టే, కానీ నా మనసు గుర్తించలేదు. కారణం మనసు అజ్ఞానం అనేటటువంటి దశలో పెట్టింది. అందరం చెప్పుకున్నాం కదా, చీకటంటూ ఉన్నప్పుడు ఉన్న వస్తువు తెలియబడదు. పద్మం ముడుచుకుపోతే లోపల ఉన్న మకరందం బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మన మనసునే పద్మం ముడుచుకుపోయింది. దాని కారణం చేత లోపలే ఉన్న అనంతమైన ఆనందం తెలియబడటం లేదు. ఆనందం కోసం ఎవరు బాహ్యంలో వెతకక్కర్లేదు, ఇక్కడే ఉంది. ఆనందం బయట నుంచి వచ్చే వస్తువు కాదు. ఇది బాగా 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 పడుతుంది. కానీ మనకు పెద్ద ఇల్యూషన్, మన దగ్గర ఆనందం బయట నుంచి వచ్చేది పెద్ద ఇల్యూషన్. తామర పూల మకరందం బయట నుంచి రాదు, లోపల తయారు. అది బయట నుంచి రావాల్సింది సూర్యకిరణాలు వచ్చి బయట నుంచి రావాలి. వస్తే వాటి సహాయంతో అది విచ్చుకుంటుంది. విచ్చుకుంటే లోపల మకరం అర్థమవుతుందా? అలాగే మనస్సు అనేటటువంటి ఈ పద్మం ఏదైతే ఉందో ఇది సాయంకాలం సమయం అవగానే ఎలా ముడుచుకుంది అలా ముడుచుకుంటుంది. సాయంకాలం అజ్ఞాన సమయం, చీకటి సమయం కదా, అజ్ఞాన సమయం. అజ్ఞానం కారణం చేత ఈ మనస్సు అనేటువంటి పద్మం ముడుచుకుపోయింది. ఈ కారణం చేత నీ యొక్క వైభవాన్ని నేను గుర్తించలేకపోతున్నాను. నీ యొక్క వెలుగులోనే ప్రపంచం మొత్తం నడుస్తుంది. తర్వాత లోపల ఇది క్లియర్ అవుతుంది. నీ యొక్క వెలుగు సహాయంతోనే ప్రపంచం మొత్తం తెలుస్తుంది కరెక్టే, కానీ నా మనసు గుర్తించలేకపోతే రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి గుర్తించలేకపోవడం, రెండోది నా వల్లే నేను బతికేస్తున్నాను అహంకారం. ఈ రెండోది అర్థమవుతుందా? భగవంతుడు వెలుగుతోనే ఈ దేహం పనిచేస్తుందని జ్ఞానం లేదనుకోండి. ఇది రెండోది. దాన్ని చక్కటి తెలుగు భాషలో చెప్తే పొగరు బోతు తనము, నాకు నేనే గొప్పవాడిని ఈ భావన. ఇది వచ్చిన తర్వాత ఇది చేయించే పాపాలు ఎంత? మనిషి చేత నానా రకాల పాపాలు చేయించేది ఈ అహంకార భావం. అహంకారం అంటే నాకు నేను స్వతంత్రుడిని. అందువల్ల ఈ మనసు కాస్త అజ్ఞానం, ఈ విపరీత జ్ఞానం పట్టుకుని నా చేత నానా రకాల పాపాలు చేయిస్తుంది. నువ్వు దయాసముద్రుడు కనుక నువ్వు చేయవలసింది ఏంటంటే, ఈ నా మనసు అనేటువంటి పద్మం వికసించాలంటే నువ్వు జ్ఞానసూర్యుడు అవ్వాలి. ఈ పద్మాలు వికసించాలంటే ఈ సూర్యుడు సరిపోతాడు. కానీ ఈ మనస్సు అనే పద్మం వికసించాలంటే నువ్వు జ్ఞానసూర్యుడివి. అరుణోభవ అంటే నువ్వు సూర్యుడు అవ్వాలి. ఏ సూర్యుడు? జ్ఞానసూర్యుడు. అందుకే సూర్యుడికి పేరు ఉంది, కమల బాంధవుడు అని పేరు. కమలాలకి స్నేహితుడు ఎవరు? సూర్యుడు. ఆయన వస్తే చాలు వెనక్కి తెచ్చుకుంటాడు. అర్థమవుతుందా? అలాగే నా మనస్సు అనే పద్మం వికసించడానికి నువ్వు జ్ఞానసూర్యుడివై ఉండుము. నువ్వు ఆ పని చేసే వరకు భగవాన్ రమణులు అక్షరమాల చెప్తారు, కుట్రమంతయు పోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణ. అంటే ఇక్కడ నువ్వు జ్ఞానసూర్యుడు అవ్వాలంటే నువ్వే గురు స్వరూపం అవ్వాలి. నిన్ను గుర్తింపజేసేటటువంటి వెలుగు నువ్వే అవ్వాలి. నిన్ను గుర్తింపజేసే జ్ఞానాన్ని ఇవ్వవలసిన వాడు నువ్వే అవ్వాలి. కుట్రమంతయు పోసి గుణముగా పాలించు. ఈ అజ్ఞానం ఏం చేసింది? నాలో బోర్డు కుట్ర 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 అంటే పైబోర్డు లోపల. వాడు నాన్న కుట్ర చేశాడు అంట, నమ్మించి కుట్ర చేశాడు. అలాగే నన్ను పట్టుకున్న అజ్ఞానం చదువుతుందా? నన్ను ఈ ప్రపంచంలో తిప్పి నానా రకాల మోసాలు చేసి నానా రకాల కుట్రలు చేసి నన్ను కాస్త నాలోకి దుర్గుణాలు ఎన్నో పంపించేస్తాను.
నువ్వేం చేస్తావంటే ముందు ఈ కుట్రంతటిని కట్ చేయి, కుట్రమంతయు కోసి కట్ చేయాలి. ఆనపకాయలో బావులేని భాగాన్ని తీసి ఆ బావుల భాగాన్ని ఎలా వండుకుంటామో అలాగా నాలో ఈ బావులేని భాగం ఏదైతే ఉందో నువ్వు తీయాలి. తర్వాత అంటే దుర్గుణాలన్నింటినీ తీయాలి. తర్వాత గుణముగా పాలించు, సద్గుణాలన్నింటినీ నువ్వు కలిగించాలి. దుర్గుణాలు తొలగించడం, సద్గుణాలు కలిగించడం, ఈ రెండు చేయాలంటే నువ్వు గురు స్వరూపంలో ఉండాలి. గురువు గారు శిక్షలో చేసేది ఇదే. ఉన్న దోషాలు తొలగిస్తూ ఉంటాడు. జ్ఞాన ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ జ్ఞానానికి ఆవశ్యకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటిలోకి దింపే ప్రయత్నం చేస్తాడు తన బోధతో. అందువల్ల పుత్రమంతయ్య పోసి గుణముగా పాలించు, గురు రూపమై విలువ. అందువల్ల గురువు చేసే సహాయం ఎంత అంటారు. అందువల్ల నువ్వు అలా పర్వత రూపంలో ఉంటే లాభం లేదు, గురు స్వరూపంలో. అంటే నువ్వు అలా ఉన్నా నీ విభూతితోనే ప్రపంచం నడుస్తున్నా ప్రపంచం అంతా నువ్వే అయినప్పటికీ గుర్తించే జ్ఞానము నా దగ్గర లేదు, లేనప్పుడు ప్రయోజనం కనుక అటువంటి జ్ఞానాన్ని కాస్త నువ్వే ఇవ్వాలి. కనుక నువ్వు అక్కడ కూర్చుని పూజలు అందుకునే స్వరూపం కాదు, గురువుగా జీవితంలో వచ్చి మాకు నీ జ్ఞానాన్ని నువ్వే అందించే ప్రయత్నం చేస్తే నీ రైతు అదే దయాసముద్రం అంటారు. అదే ముందుకాల బంధం అంటారే, ముందుకాల బంధం ముందే వేశారు భగవాన్, ముందే వేశారు. ఎక్కడికైనా మనం ఏదైనా పని ఉందనుకోండి, ఎవరు చేశారు మనకి ఏ విధమైన పని ఉంటే ఆ పేరుతో పిలవాలి. అప్పు కోసం వెళ్ళామనుకోండి, అయ్యా మీరు అపర కుబేరులు అలాగే దాన కథలు అని పేరుతో పిలవాలి. ఎందుకంటే మన తర్వాత అడగబోయేది డబ్బు కాబట్టి దానగంలో ముందు కలిసి ప్రధానంగా పడతాడేది. ఇప్పుడు పరమ లోకంగా అనుకోండి బయలుదేరండి, ఆ పదం వాడకూడదు, అది కరెక్టే కావచ్చు పరమ లోకంగా. కానీ ముందు మాత్రం తప్ప మన దాన కథలు అంటే వెంటనే ఆయన సంతోషించేయని ఇస్తాడేమో. అలాగే భగవాన్ చమత్కారం చేశారు ఇక్కడ. ఆయన గారు దయతో పని ఉంది, ఆయన దయ బట్టి ఆయనకి మన మీద ఉన్నటువంటి దయ కాస్త ఒక కట్టగడితే అది గురువు. అందువల్ల నువ్వే గురువుగా రావాలి కనుక ఆయన ఉన్నటువంటి దయ అనే గుణాన్ని కాస్త పైకెత్తారు. అందువల్ల కరుణాపూర్ణ శతాబ్ది ముందుగా బంధం వేశారు అరుణాచలేశ్వరికి. ఇవన్నీ రకరకాల చమత్కారాలు. నువ్వు ఇలాగా దయ చూపించి అరుణోభవ చిత్త కంజ, కంజ అంటే తామర పువ్వు అర్థం, కం జాయితే కంజ, కం అంటే జలము అర్థం, జలములోంచి జా పుట్టేది కనుక దాని పేరు కంజ. చిత్తకంజ సువికాసాయ, నా యొక్క చిత్తం అనేటువంటి పత్రం చక్కగా వికసించడానికి అరుణోభవ, నువ్వు జ్ఞానసురుడు అవ్వాల్సింది ఓ అరుణాచల పరమాత్మ. ఒక్కసారి ఆ శ్లోకం మళ్ళీ చదువుకొని రెండో శ్లోకం నాకు వెళ్దాం. ఎన్నైతే అవుతాయి వాడ మాకు సిలబస్ లిమిట్ నేను 8 దాటితే మీరు ఎలాగొంటారు అంత అదృష్టం అయిపోతారు. 8 దాటితే ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఓ శాపం మళ్ళీ ఆ సీటు కుర్చీలు విధిస్తే అంతే, ఎవరు కనిపించారు. కరుణాపూర్ణ సుధాభే చెప్తాను కనండి, చెప్తాను చెప్పండి. కరుణాపూర్ణ సుధాభే, నేను ఒత్తులు పెట్టాను, మీరు కార్తీక మాసం ఉపవాసం ఒత్తులు పెట్టరు, ఎవరే పెట్టరు. కరుణాపూర్ణ సుధాభే కబళిత ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ త్వయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం ప్రలీనమేతచ్చిత్రం హృద్యహమితి ఆత్మతయా నృత్యసి భూతే వదంతి హృదయం నామ. అరుణాచలేశ్వరుడు అంటే జ్ఞానంలోకి మరింతగా తీసుకెళ్తున్నారు. త్వయి అరుణాచల, ఓ అరుణాచలుడా, త్వయి నీయందు సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనం ఏతత్ చిత్రం. సర్వం, సర్వం అంటే పదం మీకు బాగా అర్థం చెబుతూ లక్ష్యవార పుస్తకానికి వచ్చేవారు. సర్వం అంటే సమస్త విశ్వం, ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్.
ఎక్స్క్లూజివ్ ఆఫ్ నథింగ్. సమస్త ప్రపంచం త్వయి నీ యందే భూత్వా పుడుతోంది, స్థిత్వా ఉనికి పొందుతోంది, ప్రలీనం లయం అయిపోతుంది. నీ యందే అంటే నీలోంచే పుడుతోంది, నీ యందే నీ వలనే ఉనికి పొందుతోంది, మళ్ళీ నీలోకి లయం అవుతుంది. దీనికి ప్రసిద్ధమైన పద్యం పోతన గారు ఉంది కదా, ఎవ్వనిచే జనించు జగము. పుట్టిగా చెప్తే పుట్టిగా చెప్పుకుంటే హాయిగా ఉంటుంది. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని నాత్మభౌనీశ్వరునే శరణంపు వేడతన్. ఇదే. అందువల్ల ఓ అరుణాచలేశ్వరుడా, ఈ సమస్త ప్రపంచం ఏదో వేరువేరుగా ఉన్నట్టుగా కనిపిస్తున్నా ఇదంతా నీ యందే ఉంది. కళలో ఉన్నంతసేపు మన ఎందు ఏర్పడిన స్వప్న ప్రపంచం ఏమిటో అన్నట్టుగా ఉంటుంది. కానీ లేచిన తర్వాత ఓహో ఇదంతా నా యందే. కానీ కళలో ఉన్నంతసేపు నానా గాబరా పెట్టారు. ఏమిటో ఎవరు ఓడిపోయినట్టు, అడ్డు పడిపోయినట్టు, ఇటు పడిపోయినట్టు, కొండల మీద ఎదిస్తున్నట్టు, గుహల్లో ఓడిపోతున్నట్టు ఏదో కనిపిస్తుంది. ఎవరు కళ్ళు వస్తాయా? ఈ క్లాస్ ఏం కలగాలి కదా, ఏమో నేను చెప్పలేము. ఇప్పుడు ఏదైనా సమర్థులే కనుక కళ్ళ ఉన్నసేపు గాబరా ఉంటుంది. లేచిన తర్వాత అయిపోయింది, ఎంత నా యందే ఏర్పడింది. ఎలాగో భగవాన్ రమణులకి అరుణాచలేశ్వరుడు అసలు తత్వం అర్థమైపోయింది. కనుక మనకి ఈ ప్రపంచం ఏమో ఎక్కడో ఉన్నట్టుగా వేరువేరుగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆయన కానీ ఇదంతా కూడా అరుణాచలేశ్వరుడు యందు ఆయన వల్లే భూత్వా, ఆయన నుంచే పుడుతోంది, స్థిత్వా ఆయన వల్లే ఉనికి పొందుతుంది, సృష్టి స్థితి లయం, మూడోది ప్రలీనం. దీనికి ఒక చక్కటి ఉదాహరణ సముద్రం, కెరటాలు చెప్పుకుంటే కెరటం సముద్రంలోంచి సముద్రం వల్లే పుడుతుంది, సముద్రం వల్లనే స్థితి పొందుతుంది, మళ్ళీ సముద్రంలోకి లయం అవుతుంది. ఈ మాట అర్థిస్తారు అని చెప్తూ చివరిలో ఏదైతే చిత్రం అన్నారు. ఏమిటోనయ్యా చిత్రం ఇది? ఆ పదం వాడేది అక్కడే ఉంది. పదం అనవసరంగా వాడలేదు. చిత్రం ఏంటి మళ్ళీ? చిత్రం అంటే లేకపోయినా ఉన్నట్టుగా కనిపించిన నానా హడావిడి చేస్తుంది ఎవరు? ప్రపంచం. ప్రపంచం ఉందా లేదా? ఇప్పుడు ఏదో చెప్పండి. ఉంది అంటే ఆ లక్షణం సరిపోవాలి. ఉందంటే సత్యం అని అర్థం. సత్యం అనేటటువంటి దానికి సంబంధించిన లక్షణం ప్రపంచానికి సరిపోతే ప్రపంచం ఉంది అనొచ్చు. అదవుతుంది లక్షణాలు సరిపోవాలి. అంటే వివరంగా లోపలికి వెళ్ళను. కానీ సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి నెంబర్, ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి నెంబర్. లేదు కాబట్టి ఉందన్నానికి లేదు. లేదన్నామా, లేదని చెప్పి బస్సు అడ్డెళ్తే అప్పుడు తెలుస్తుందో లేదు. రోడ్డు కాడుతున్నప్పుడు అడ్డు చూడకుండా వెళ్తాం అనుకోండి, అప్పుడు ఉందో లేదు తెలుస్తుంది. ఉంది అప్పుడు కదా, ఉందా లేదా? ఉంది అనడానికి లేదు, లేదనడానికి తెలుస్తుంది, అనుభవంలో ఉంది. అసలు లేకపోతే గోలేదు, కానీ అనుభవంలో ఉంది, తెలుస్తుంది. ఉందన్నామంటే లక్షణం సరిపోతుంది. కనుక ఉన్నది కాదు, లేది కాదు, ఉన్నట్లుగా తెలుస్తూ మోసం చేస్తుంది. యథా స్వప్నవత్, ఉన్నట్లుగా తెలుస్తూ మోసం చేస్తుంది. ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ వాస్తవానికి లేదు. అర్థమవుతుందా? ఆ మాటనే ఇక్కడ అయితే చిత్రం అన్నారు. చిత్రం అంటే నానా హడావుడి చేసేస్తుంది అదే. కానీ పట్టుకుని చూస్తే ఇప్పుడు అలా అక్కడ తాడుంది, జ్వాలాతోరణం అయిన చోట ఎందుకంటే అక్కడ ఏదైనా కట్టారుగా. ఇప్పుడు ఆ ఉన్న గడ్డితో దేన్నైనా కట్టే అవకాశం ఉందా? దగ్గరికి ముట్టుకోండి పౌడర్ అయిపోతుంది. కానీ ఇక్కడ నుంచి ఏదో ఒక ఆకారంలో కనిపిస్తుంది, కానీ దానితో ఏ పని చేయడం కుదరదు. అలాంటిదే ప్రపంచం. లేదనడానికి లేదు, ఉందనడానికి లేదు. ప్రపంచం సత్యం అయితే ప్రపంచం వల్లే మనందరికీ పరిపూర్ణ ఆనందం కలిగేది. ఇక్కడ తెలుస్తుంది ప్రపంచం 100% సత్యం అయితే ప్రపంచం వల్లే. వాడితో పని లేదు, ప్రపంచంతో పని అయితే. వాడితో అంటే మామూలు పర్వాలేదు. ప్రపంచంలో దుఃఖం అనేది ఒకంత కూడా ఉండేది కాదు. అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు. దుఃఖం అనేది ప్రపంచంలో స్థానం ఉండేది కాదు.
కానీ బాగా ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కువ స్థానం దుఃఖానికి. అర్థమవుతుందా? అందువల్ల దుఃఖ పెడుతుంది అన్నది సత్యం కాదు. సింపుల్గా చెప్పుకోండి, మాత్రం సరిపోతుంది. అందువల్ల లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తూ మోసం చేస్తుంది కనుక ఏకచిత్తం. లేకపోయినా ఉన్నట్టుగా చూస్తూ కనిపిస్తుంది ప్రపంచం, అది ఏమిటో నీలోంచి పుట్టిందిగా, నీలోనే నీ వల్ల స్థితి పొందుతుందిగా, మళ్ళీ నీలోకి వెళ్ళిపోతుంది. ఇంద్రజాలికుడు చేసే ఇంద్రజాలం ఎలాగైతే సత్యంలా కనిపించి మనం భ్రమ పెడుతుందో, పరమాత్మ అనేది మాయావి చేస్తున్నటువంటి ఒక ఇంద్రజాలం. అది ఇంద్రజాలం, ఇది మాయావి. దీనే భగవాన్ రమణులు స్పష్టంగా చెప్పారు. ఒకడబౌ నేను మాయ మొనరించి వచ్చువారెవరు, ఇది నీ జాలం అరుణాచలం. ఉన్నది నువ్వేరా బాబు, రెండో వస్తువే లేదు. మరి ఎంతమంది కనిపిస్తున్నామే, ఇది మాయా. నువ్వే నిన్ను నువ్వే ఇంతమందిగా చేసుకుని నీలోనే క్రీడిస్తున్నావు. కల్లో ఎవరు వచ్చారు మనకి? మనల్ని మనమే. మన మనస్సు తనను తానే ఇన్ని రూపాలుగా చేసుకునే నానా ఎవరా పడిందా లేదా? ఎవరు కల్లో ఎవరు దూరేరా పైన చూసి లేదుగా. మన మనస్సు సృష్టించిన ఒక అలజడి, అంతేనా? దానినదే అనేకం చేస్తుంది. ఎలా గాబరా పడిందో, ఆనందించడాలు గాబరా పడ్డారు అని ఎలాగైతే కళ్ళు జరుగుతున్నాయో, ఉన్నది ఒకటే వస్తువు, అది కేవలం పరమాత్మ. దానినదే అనేకం చేసుకుంటే మనలో తయారు. ఇది ఒకటి అర్థమైతే కార్తీక మాసం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. మాట అర్థమైంది. అర్థం అవ్వడానికి కొంచెం లోపల చాలా అడ్డు తెచ్చుకోవాలి. ఎప్పుడప్పుడు ఇన్ని జ్యోతులు వెలిగించినందుకు లోపల జ్ఞాన జ్యోతి వెలగస్తా. ఎంతకన్నా బయట ఆధారపడతాం? మనం పరమాత్మ ఐక్యం అవ్వాలా? అంతల్లో అన్నం పెట్టి ఎంతకన్నా చూస్తూ జనాలు అవుతా చంద్రా అలా చూస్తూ అక్కడ తెచ్చుకుంటారా? చంద్రా మరి ఎంతకన్నా పరమాత్మ వేరుగా చూస్తాం. తినద్దు, నీకు వచ్చేమో మేము తినేస్తాం. మీకు కావాలా? అడుగు దగ్గర కావాలి. ఎంతకన్నా వేరుగా చూస్తాం. తినేయాలిగా, పరమాత్మ తినేయాలి. అంటే ఐక్యం అవ్వడం అర్థం, ఇద్దరు కలిపి ఒకటవడం. వేదాంతమున వేరు లేని విలింగడు వేద పరమ ప్రోవు మరుణాచల. అందులో వస్తున్నాయి. నీవు నేను అనగా నిత్యానందమయముగా నిరుస్థితి కరుణింపు అరుణాచల. అవన్నీ అక్షరమాల మనం చెప్పుకున్నాగా అక్కడ ఉన్నప్పుడు. అందువల్ల నువ్వు నేనంటూ ఈ దేహబుద్ధిలో ఉంటే నువ్వు ఒకటి అలా తెలుస్తుంది. అలా కాదు, నీవుగా నేనుగా ఉన్నది ఒకటే వస్తువు కనుక ఆ వస్తు అనుభూతి నాకు కలిగించేస్తే నీకు ఎలాగో అనుభూతి ఉంది, నీతో గొడవలేదు, నా దగ్గర సమస్య. నాకు జ్ఞానం కలిగించేవనుకో నువ్వు నేను ఒకటే వస్తువు తెలుసు. ఈ బల్బులో కరెంటు ఆ బల్బులో కరెంటు ఒకటా వేరా? నిజమే, వేరా ఒకట. అది ముట్టుకుంటే షాక్ కొట్టదు కాదు, ఇది కొడుతుంది. హోటల్ అవుతాయి ఎవరో చెప్పారు కదా, ఒకటేనా? అలాగే దాన్ని ప్రకాశింపజేస్తుంది, ఇక్కడ ప్రకాశింపజేస్తుంది. వెలుగైతే ఒకటే, అనుభూతి కాదు. అని ఆయన ఏమన్నారంటే నీవు నేను అనగా నాకు జ్ఞానం కలిగించేవనుకో ఈ నేను అనే బుద్ధి పోతుంది. అంటే నేను దేహం అనే బుద్ధి పోతుంది, నేను ఆత్మ అనే జ్ఞానం కలిగిపోతుంది. నువ్వు ఎలాగో ఆత్మ అనే జ్ఞానంతో ఉన్నవాడు. అప్పుడు ఏంటి? నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతే ఆ ఉదాహరణ ఎలాగ వస్తుంది అనుకోండి. అక్కడ దాకా మనం వాళ్ళు వెళ్ళాం. నది సముద్రంలో చేరితే ఎలాగైతే నామరూపాలు పోయి సముద్రంగా మిగులుతుందో అలాగే జ్ఞానం అంటూ కలిగితే నువ్వు నేను వేరు బుద్ధి పోతుంది. నువ్వే నేను, నేనే నువ్వు అదే తత్వమంతి మహావాక్యం. అయితే ఆ డైలాగ్ ఇప్పుడు కొట్టకూడదు జ్ఞానం కలిగాక. ప్రస్తుతాలు మాత్రం జ్ఞానం కలిగితే ఏం కలుగుతుందని చెప్పుకున్నాం ముందు. కానీ జ్ఞానం కలగడానికి ప్రాతిపదికగా ఏదైతే ఉండాలో ప్రస్తుతం అవన్నీ సాధించుకోవాలి. ఇప్పుడు పిల్లవాడు చదువుకున్నప్పుడు నేను ఉద్యోగం వచ్చిన తర్వాత ఇది చేస్తాను అది చేస్తాను ఊహించుకుంటాడు కరెక్టే. కానీ ప్రస్తుతాన్ని మాత్రం వాడు ఉద్యోగం కాదు. ఆ ఊహల్లో పడిపోయి చదువు మానేసాడు అనుకోండి, ఇంకేది మిగలదు. ఊహలు ఊహించుకోవాలి కరెక్టే. అంచులు కట్టుకుంటాను, ఇలా ఉంటాను, అమెరికా వెళ్ళిపోతాను, తప్పులేదు. లక్ష్యాలు పెట్టుకున్నాను కరెక్టే. కానీ ఆ లక్ష్యాలు నెరవేరాలంటే ముదిరిస్తారు. అలాగే ఆయనే మనం అర్థం కావాలంటే జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందాలంటే మనసు సహకరించాలి, మనసును బాగు చేసుకోవాలి. దానికోసం ఈ కర్మ. అందుకే మన వాళ్ళు ఈ దీపారాధన కావచ్చు, ఉపవాసం కావచ్చు, నియమాలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, ఇవన్నీ పెట్టింది ఎందుకంటే మనస్సుకి సంస్కరించడం కోసం. మనస్సు సంస్కరింపబడిందా ఇంకా ఆ తర్వాత ఈ కర్మల దగ్గర పని లేదు. అప్పుడు వేరే కర్మ, జ్ఞానం వినడమే. చిత్తశుద్ధి అర్థం
కర్మలన్నీ కూడా చిత్తశుద్ధి కోసం. చిత్తశుద్ధి పడిపోతే ఎక్కడున్న పరమాత్మ. అందువల్ల ఈ విశ్వమంతా లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ విశ్వమంతా దాని అర్థం. నీ ఎందే పుట్టి నీ ఎందే పెరిగి నీ వల్లే పెరిగి చివరికి నీలోనే అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ప్రపంచం పరమాత్మకి ఏ ఒకంత కూడా వేరుగా లేదు. పరమాత్మ ఎక్కడ కూర్చోవడం ప్రపంచం ఉండడం కాదు. ఒక ఆభరణాన్ని పట్టుకుని బంగారం ఎక్కడుందండి, ఆభరణం ఎక్కడుందని ఎవరు మాట్లాడతాం అంటామా? బంగారం ఎక్కడ ఉందండి కాదు, ఆభరణంగా ఉన్నది బంగారమే. ఆభరణానికి బంగారం ఎంత దూరం? 0 డిస్టెన్స్. ఏమంతా డిస్టెన్స్ ఏమన్నా? ఆభరణం తెలుస్తుందా? ఆర్నమెంట్. ఇది చాలా ఇంగ్లీష్లో చెప్పాలండి. ఆర్నమెంట్కి గోల్డ్కి ఎంత దూరం? 20 కిలోమీటర్ల. అంతే. అలాగో పరమాత్మకి ప్రపంచానికి దూరం లేదు. అంటే పరమాత్మ ఎందే ప్రపంచం. ఎందు అన్నా కూడా కాదు, పరమాత్మే ప్రపంచ రూపంగా తెలుస్తున్నాడు. అవుతుందా? మళ్ళీ ఎందు అనగానే గ్లాసులాగా మళ్ళీ వేరనుకుంటాం. ఏం చెప్పినైతే పోవాలి. పరమాత్మే ప్రపంచం వల్లే కనిపిస్తున్నాడు. సో ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా పరమాత్మకు భిన్నం కాదు జ్ఞానం ఉంటే వాడే ప్రహ్లాదుడు. విష్ణు అది ప్రహ్లాదుడు పేరు పట్టలేదని రావణంగా చాలా ఫీల్ అయిపోతున్నారు అన్నట్టు. విష్ణుడు ఇండియగాని వేరుందో లేదని ఒత్తిడి నవ్వుతుంటూ ఆ పిల్లవాడికి ఇదంతా కూడా విష్ణు స్వరూపంగానే కనిపిస్తుంది, కానీ విష్ణు భిన్నంగా కనిపిస్తుంది. అందువల్ల కనిపించే ప్రతివాడికి కూడా ఏటయ్యా బాబు ముందు విష్ణువే, రెండో వస్తువు లేదు, విష్ణుడు ఇండియగాని వేరుండు లేదని, వేరే వస్తువు లేదు, ఉన్నది విష్ణువే అని అడిగిన వాడికి పిల్లవాడు వాడి దృష్టిలో ఉంది అనుభూతి ఒత్తిడి నవ్వుతుంటూ ఇది ప్రహ్లాదు యొక్క నిత్య చేస్తారు. అర్థమవుతుందా? అందువల్ల నువ్వు ఈ విధంగా ఈ సమస్త ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయస్థానం అయి ఉన్నావు. అహమాదిష్ట మధ్యంచ భూతానాం అంత ఏవచ భగవద్గీత. మనం ఏ గ్రంథం చెప్పుకున్నా భగవద్గీతను విడిచిపెట్టరాదు. భగవద్గీత మన సనాతన ధర్మానికి టెక్స్ట్ బుక్. భగవద్గీతలో చెప్పబడిన విషయం దాని జాగ్రత్త కనెక్షన్ పెట్టుకోవాలి. వాళ్ళ మతాల వాళ్ళకి వాళ్ళ గ్రంథాలు ఉన్నప్పుడు మన సంప్రదాయం గ్రంథం ఉండాలి కదా. మన సంప్రదాయం అన్ని గ్రంథాలు ఒకవే కావచ్చు, కానీ మొత్తం వేదాంత సారాన్ని తక్కువ శ్లోకాలలో నిబద్ధం చేసినటువంటిది సాక్షాత్తు భగవంతుడికి ముఖపద్మం నుండి వెలువడింది. అర్థమవుతుందా? రెండోది ఒక అద్భుతమైన సన్నివేశం ద్వారా లోకానికి అందింది, కురుక్షేత్ర యుద్ధం. అర్థమవుతుందా? సాక్షాత్తు భగవత్ స్వరూపమైన కృష్ణ పరమాత్మ ద్వారా లోకానికి అందివ్వబడినటువంటి సమస్త ఉపనిషత్ సారం ఏదైతే ఉందో ఆ భగవద్గీతను మన పెద్దవాళ్ళని టెక్స్ట్ బుక్. అందువల్ల భగవద్గీత లేని ఇల్లు, భగవద్గీత అనేటువంటి వ్యక్తి ఉండరాదు. అంటే దానికి కనీసం పుస్తకమైన జోగులో అంటే రోజు చదవాలని మంచి బుద్ధి. ఆ విషయాలు తెలిస్తే జ్ఞానం కలిగి సువికాసాయ మనసు. ఎందుకంటే జ్ఞానం లేని బ్రతుకు అసలు బ్రతుకు కాదు. తినడం, తాగడం, ఏదో రోగ విషయాలు, ఇంద్రియ విషయాలు వీటికే పరిమితం అయితే ఇంకా 4 కాళ్ళకి 2 కాళ్ళకి తేడా ఏం లేదు. అర్థం 4 కాళ్ళు 2 కాళ్ళని అర్థమైంది కదా. అందువల్ల 2 కాళ్ళు వాళ్ళని కనుక జ్ఞానం పొందాలి. అదే 4 కాళ్ళు జన్మ రాలేదు అదృష్టవంతం, 2 కాళ్ళు జన్మ వస్తుంది. 2 కాళ్ళ జన్మ అంటే మిగతా 2 కాళ్ళు లేవా నరకండి, 2 కాళ్ళు మనిషి జన్మ. బుద్ధి అంటూ ఉంది కనుక ఈ బుద్ధికి భగవద్ జ్ఞానాన్ని చక్కగా తినిపించి ఏ భగవంతుడికి వేరుపడిన కారణం చేత ఈ జన్మలు పొందుతున్నాము. అర్థమైందా? ఏ భగవంతుడికి వేరుపడిన కారణం చేత. మీలోకి మాటలు ఎలా వెళ్తాయో నాకు తెలియదు, మరి మీలోకి ఎలా వెళ్తే మీరు చూసుకోండి. ఏ భగవంతుడికి వేరుపడిన కారణం చేత ఈ జన్మల్లో పడినాము, తిరిగి మళ్ళీ ఆ భగవంతుని పొందవలసిన కర్తవ్య కర్మ మనమే. అది ప్రతివాడి బాధ్యత. ఆనందస్థానం అక్కడే. కాబట్టి ఆ భగవతత్వాన్ని పెద్దల ముఖత వినాలి. లేదు పెద్దల ద్వారా మనకు అందిన రచనలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి రచనలు ఆ అరుణాచలేశ్వరే ఇప్పుడు మన దగ్గర వస్తున్నాడు. ఏమయ్యా ప్రపంచ రూపంలో తెలుసుకున్న బాగానే ఉంది అంతేనా? తెల్లవారితే తృతీయమితి ఆత్మతయ నృత్యసి భోస్తే వదంతి హృదయం నామా. ఓ మహానుభావ, ఇంకా మేము ఎక్కడున్నామంటే ఇంతకు ఏం చెప్పుకున్నాం? ప్రపంచ రూపంగా తెలుసుకున్నవాడు పరమాత్మ. ప్రపంచం అంటే మనందరినీ కలుపుకున్నది ప్రపంచం.
ప్రపంచ రూపంగా ఉన్నవాడు పరమాత్మ అన్నప్పుడు మరి ఆనంద రూపంగా ఉన్నవాడు ఎవడు? అడిగింది దాని సమాధానం. ప్రపంచ రూపంగా ఉన్నవాడు పరమాత్మ, మనందరినీ కలుపుకుని ఉన్నదే ప్రపంచం. అందులో దాని అర్థం మరి ఆనంద రూపంగా ఉన్నవాడు ఎవడు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ, మనందరి రూపంగా ఉన్నవాడు పరమాత్మ అన్నప్పుడు మనందరిలో నేను అనేటటువంటి ఈ భావన ఉందే, నేను. ఈ నేను అనే భావం లేకుండా ఏది మరొకటి రెండోది రాదు. నేను 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 అనకుండా మరి రెండో మాట మాట్లాడలేము, నేను అనకుండా రెండో ఆలోచన చేయలేము. ముందు ఆలోచన, ముందు మాట నేను. ఇందాక చెప్పింది మన అందరి రూపంగా ఉన్నది వాడి అన్నప్పుడు మనందరి యొక్క ఉనికి రూపంగా, మనందరం వాడుతున్న ఆ నేను అనే రూపంగా, మనందరి ఉనికి రూపంగా ఉన్నవాడు వాడే. మనందరం మన ఉనికిని దేంతో లోకాలు చెప్పుకుంటున్నాం? నేను. ఫస్ట్ నేననే, ఆ తర్వాత ఎల్లమ్మ పులమ్మ. ఆ ఎల్లమ్మ పులమ్మ దేహం పేరు. ముందు మన యొక్క ఎగ్జిస్టెన్స్ ని మనం లోకానికి తెలియపరచుకునేది నేను అనే చెప్తాను. నేను ఎల్లమ్మ. ముందు రాగం వచ్చినట్టు వస్తుంది నేను, తర్వాత కులం. అలా కాదన్నప్పుడు ముందు నేను వాడకుండా పేరు చెప్పారనుకోండి, ఇక్కడ ఎల్లమ్మ ఎవరైనా నేను ఆగదు అక్కడ. ఏమంటే నేను పదం వాడకుండా ఇవాళ మొత్తం నేను మిగతా అసలు నేను పదం వాడినది మీరు వ్రతం పెట్టుకోండి కావాలి. మిమ్మల్ని 2 క్షణాల్లో మాట్లాడించేస్తాను నేను. మీరు ఏ చెప్తే ఏ ప్రశ్న వేస్తే అదేమో పదం వాడతారో మాకు తెలుసు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంటి ఎదురుకుండా పెట్టి ఇల్లు ఎవరిదండి నాదే అయిపోయింది, ఇంకొచ్చింది అంతే అయిపోయింది. అప్పుడు కూడా నోరు మూసుకుంటారు. అన్నట్టు నేను మళ్ళీ అదే ప్రశ్న, ఎందుకు అలా దించుకుంటున్నారు అంటే నాది ఇల్లు. ఈ ఇల్లు ఎదురింటి వాడిదేమో పక్కింటి వాడిదేమో అన్నాం అనుకోండి, పక్కింటి వాడికి మనం పడదు. దాంతో నా ఇంత కష్టపడి ఇల్లు కట్టుకుంటే పక్కింటి తల్లి అది అయిపోయి బయలుదేరి. సో నేను వాడకున్న క్షణం కూడా ఉండదు. అర్థమవుతుందా? ఈ నేను అనేటువంటి అంటే పరమాత్మ ఎంత సన్నిహితంగా ఉన్నాడు, నేను రూపంలో ఉన్నాడు. కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ప్రమాదంలో పడిపోద్దు కొద్దిగా. ఇది అహమాత్మా కూడా కేసు సర్వభూత భగవద్గీత. సో మన అందరి యొక్క నేను రూపం కాదు. ఎందుకంటే నేను అనకుండా మన ఎగ్జిస్టెన్స్ లేదు. మన ఎగ్జిస్టెన్స్ మనం గుర్తించిన క్షణంలో ఉంది లేదని తలంపుతుంది. అర్థమవుతుందా? సో నేనంటే నేను, మీరెవరంటే నేను చెప్తారు. ఆ నేనుకే మిగతావన్నీ కలిపితే నేను ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు, ఫలానా ఉద్యోగి, ఫలానా రాజకీయ నాయకుడు, అవన్నీ తర్వాత అవన్నీ కూడా వాటి ఎక్స్టెన్షన్స్ అంతే. బిగినింగ్ మాత్రం ప్రతివాడికి నేను. మరి మన అందరి రూపంగా తెలుస్తున్నాడు ఒకే పరమాత్మ అన్నప్పుడు మన అందరి యొక్క నేనులుగా ఉన్నవాడు ఆ పరమాత్మ. ఆ మాటే హృదయమితి ఆత్మతయా, నువ్వు ఆత్మస్వరూపుడిగా ఉన్నావు. ఎక్కడున్నావు? ఇంతగా ఉన్నమాట కరెక్టే, కానీ నేను నన్ను ఒక దేహం అనుకుని భ్రాంతిలో ఉన్నాను కనుక ఈ దేహం బట్టి నీ స్థానం హృదయము. మోడీ గారు భారతదేశం మొత్తాన్ని ప్రధాని కావచ్చు, కానీ ఆయన గారు ఢిల్లీలో ఒక ఆఫీస్ అంటుంది. ఎక్కడంటే ఆయన అక్కడ కలవడానికి వీల్లేదు. ఢిల్లీ ఆయన ఆఫీస్ కూడా పద్ధతిగా వెళ్తే ఆయన కలవచ్చు. అంత మాత్రం ఆయన ఢిల్లీ ఆఫీసులో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఢిల్లీకి ప్రైమ్ మినిస్టర్ అనుకోవచ్చు. దేశం మొత్తం అలాగే పరమాత్మ దేహం అంతా నిండిపోయి ఉన్నవాడు, ప్రపంచం అంతా నిండి ఉన్నవాడు కరెక్టే. కానీ ఈ దేహంలో ఒక ప్రధానమైన స్థానాన్ని పరమాత్మ యొక్క స్థానంగా చెప్పారు, అది హృదయం. అందుకే మనందరం కూడా మనల్ని మనం సూచించుకోవడానికి మనం ముందు హృదయం తట్టుకుంటారు. ఇప్పటిదాకా నేనండి ఇక్కడ కొడతాం, కానీ ఇంకెక్కడో ఇలా లెంబకాయ కొట్టుకోవడం పక్కవాడిని కొడతా అవసరం. మనం లెంబకాయ కొట్టుకుని ఎప్పుడైనా నేను చెప్పాను, ఇక్కడ చెప్పుకుంటాను, ఇక్కడ కొడుకుని ఇక్కడ నేనండి నేను ఎవరు తెలియదు కానీ కొంచెం వెనక్కి వెళ్తాను. చిన్న పోస్టర్ మారుతుంది చెప్పొచ్చేది, దాన్ని బట్టే చెప్తున్నారు పరమాత్మ యొక్క స్థానం హృదయం. ఆ హృదయంలో ఉండే దేహం అంతటా తన చైతన్యాన్ని ప్రసరింపజేస్తాడు. అదే దేహం. ఇది అందువల్ల నువ్వు అందరి హృదయాలలో ఆత్మస్వరూపులు అంటే నేను అనేటటువంటి ఆ ఉండే ఎరుక దాని నువ్వు నాట్యం చేస్తున్నావు, నృత్యసి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంద్రజాలం చేసేవాడు ఇంద్రజాలం వాడి చేతుల్లో ఉంటుంది,
కనుక ఆయన గారికి ఇంద్రజాలంలో భయమే ఉండదు. మనం భయపడతాం ఇంద్రజాలం చూస్తున్నవాడు, వాడు ఆనందిస్తుంటాడు. ఎదురువాడి పాపం భయపడిపోతున్నారే అని వాడు ఆనందిస్తుంటాడు. నృత్యసి మనందరి హృదయాల్లో ఉండి పరమాత్మ నేను 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 అనేటువంటి ఆ స్ఫురణగా నాట్యం చేస్తున్నాడు. నృత్యసి భూస్తే వదంతి హృదయం నామ. నువ్వు హృదయంలో ఉన్నవాడివి, ఇంకా అందరి హృదయాల్లో ఉన్నవాడు కనుక నీకు హృదయం అనే పేరు ఉంది. హృదయం అనే పేరు నీదే, హృదయంలో ఉంటున్నవాడు నువ్వే. హృదయం అంటే హృత్ అయం, హృదయంలో ఉన్నవాడు. హృదయము తానే. ఇది కొద్దిగా నేను వివరణ ఇచ్చుకుని వాళ్ళ ముగించుతాం. చెప్పొచ్చే విషయం అంటే మన అందరి యొక్క నేను అనేటటువంటి రూపంగా పరమాత్మ ఉన్నాడు. అంటే వెంటనే మీరు ప్రశ్న అడగాలి కదా, మరి పరమాత్మ ఆనంద స్వరూపుడే, మరి ఇప్పుడు నేను అనుకుంటే నాకు ఆనందం తెలియాలిగా, దుఃఖం తెలుస్తుంది. ఇది చెప్పలేదు అనుకోండి, ఇంటికి వెళ్ళి అనుకుంటారు అయ్యో తెలియగా చెప్పలేదా, తెలిసి చెప్పలేదు. ఇక్కడ నేను చెప్పాలి ఈ రహస్యం కదా. మరి మనందరి యొక్క నేరుగా అంటే మనందరి ఉనికిగా ఉన్నవాడు ఎవడు? పరమాత్మ. మరి వాడు దుఃఖ స్వరూపుడా ఆనంద స్వరూపుడా? మన మన దగ్గరే ఉంది. మీరేంటి ఇంట్లో ఎక్కడుంది తప్పు? మరి ఆయన మనందరిగా ఉన్నాడు, అది కుదరదా? కాదు, మనందరిగా ఉన్నవాడు వాడు. స్పష్టంగా ఉంది. అరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రళీనం ప్రపంచ రూపంగా తెలుస్తున్నాడు పరమాత్మ. కాంతి రూపంగా తెలుస్తున్నది జ్యోతి. జ్యోతికి కాంతికి అభేదం. జ్యోతి లేకుండా చేస్తే కాంతి ఎక్కడ ఉంది? అలాగే పరమాత్మ అనేటటువంటి జ్యోతి నుంచి ప్రపంచం అనే కాంతి ప్రసరిస్తుంది. అలా అర్థం చేసుకుంటే ఆ ప్రపంచంలో మనం భాగం అయినప్పుడు, ఆనంద రూపంగా ఉన్నది ఆ పరమాత్మ అన్నప్పుడు, వాడు ఆనంద స్వరూపుడైతే మనం దుఃఖ స్వరూపుడు ఎదుర్కొన్నాం. ఇందాక మొదట్లో చెప్పుకున్నది అదే అజ్ఞానం. సమస్య అజ్ఞానం. ఆ అజ్ఞానం దాన్ని ఆధారంగా చేసుకుని కలిగిన విపరీత జ్ఞానం. ప్రస్తుతం మనందరం పలుకుతున్న నేను అనేది అది జ్ఞాన స్వరూపమే, నేను కాదు, విపరీత జ్ఞాన స్వరూపమే. అరుణాచలేశ్వరుడే మనకు నేనుగా వ్యక్తమయ్యాడు అనుకోండి, ఈ సమస్త ప్రపంచం నేనే తెలుస్తుంది. అదే ప్రస్తుతానికి మనకి ప్రపంచం వేరేగా తెలుస్తుంది. ఈ దేహం మాత్రమే నేను తెలుస్తుంది. నా విషయంలో నాకు ఈ దేహం, మీ విషయంలో మీకు ఆ దేహం. అర్థమవుతుందా? ప్రపంచం అంతా నేనే, ప్రపంచంలో ఈ దేహం భాగం అని తెలిస్తే జ్ఞానం. ప్రస్తుతం మనం తెలుస్తున్నది దేహం మాత్రమే నేను, ప్రపంచం నాకు. దీని ఏమంటారంటే విపరీత జ్ఞానము. 3 పదాలు ఉన్నాయి కదా, జ్ఞానము, అజ్ఞానము, విపరీత జ్ఞానం. అర్థమవుతుందా? అంటే అరుణాచలేశ్వరుడే రూపంగా ఉన్నప్పటికీ మనకి ఆయన మధ్యలో అజ్ఞానం అనే గోడ. అజ్ఞానాన్ని ఆధారం చేసుకుని విపరీత జ్ఞానం. ఈ విపరీత జ్ఞానం ఏం జరిగిందంటే, మన స్వరూపమైన అరుణాచలేశ్వరుడు మనకి వ్యక్తం కాకపోగా నెంబర్ 1 ఈ దేహానికి పరిమితి. ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని దేహాలు మనమైతే ఈ ఒక్క దేహాన్ని పరిమితం అయితే మిగతా దేహాన్ని మనకంటే పెరుగుతుంది. మీ యందు ఏర్పడిన కళలో అనేక రూపాలు వస్తాయి. కానీ కళలో ఉన్నంతసేపు అక్కడ ఇలాంటి రూపం ఉదాన్ని పట్టుకుని మిగతా రూపాలు మిగతా వేరుగా చూస్తారా లేదా? అన్ని రూపాయలు నేనే అంటారా? ఆ మాట లేచాక అంటారు. నిద్రలో ఉన్నప్పుడు ఏనుగా కనిపిస్తుంది, పులిగా కనిపిస్తుంది, మీకన్నా వేరుగా తెలుస్తుంది. ఇలాంటి దేహం ఒకటి ఉంటుంది అక్కడ. ఆ ఏనుగు పరిగెడుతుంటే పరిగెడుతుంటారు. అప్పుడు ఆ ఏనుగు కూడా నేనే అనుకుంటారా? పులి కూడా నేనే అనుకుంటారా? ఇలాంటి దేహం ఉంటుంది, ఆ దేహం మీరు అనుకుంటారు. నేను చూస్తే ఏనుగు నేనే, పులి నా యందు ఏర్పడిన భ్రమ అంటారా లేదా? లేచే ఎలా చెప్పారు? జ్ఞానం కలిగింది కాదు. మన ఇతరులో ఏముంది? జ్ఞానం లేకపోవడం ఉంది, నమ్మలో అదే అజ్ఞానం. ఇది రెండోది విపరీత జ్ఞానం. ఆ విపరీత జ్ఞానం ఒకనొక దేహాన్ని మనం పరిగణించాలి, మిగతా దేహాన్ని మనకంతా అర్థమవుతుందా? పెద్ద విషయం ఏం కాదు. విషయం ఏం కాదు చెప్పి 15 ఏళ్ళ క్రితం మేము అనలేదు. చెప్తున్న వాడికి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అలా అనుకుంటే ఈ భయం. అర్థమవుతుందా? అన్నీ మనమే, కానీ అందులో ఒకదానికి వేరుపడిపోయి మిగతాన్ని వేరు చేస్తున్నామా? మీ కళలో జరుగుతున్న విషయమే. నా కళ గురించి మీరు చెప్పట్లే, మీ కళ గురించి చెప్తున్నా. మీ కళలో ఏర్పడినవన్నీ మీరే, కానీ అందులో ఒక దేహాన్ని వేరుపడిపోతారు. ఒక దేహంగా నేను అనుకుంటారు, మిగతా దేహాలు మీకన్నా వేరే అక్కడ తగులు పెడతారు, ఇష్టాలు ఉంటాయి, వెర్రి వికారాలు ఉంటాయి, నానా ఉంటాయి. లేచిన తర్వాత ఓ 2 రోజులు ఉంటాయి. కారణం నాతో నేనే ఇలా భ్రమపడ్డానా? అంతేనా? ఏమన్నా
లేచిన తర్వాత కూడా ఆ తవ్వు కంటిన్యూ చేస్తారా? రాత్రి సగమే తగ్గుపోయింది, కాఫీ తాగి వెళ్దామని చదువుకి ఎవరు తగ్గు పెడతారు కదా? మెలుగు వచ్చిన తర్వాత ఆవిడ జలాలు వేస్తే మెలుగు తగ్గు సిద్ధంగా ఉంటుంది. కారణం ఆవిడ రాత్రి వేరే వాళ్ళతో తగ్గు పెట్టి ఆవిడ ఒక పార్టీ వెతుక్కుంటుంది, మీరు ఈ పార్టీ వెతుక్కుంటారు. కుదరదండి. కళ ఎవరి ప్రపంచం వాడిది, మెలకువ అందరి ప్రపంచం. అర్థమవుతుందా? చెప్పొచ్చే విషయం అరుణాచలేశ్వరుడా, నీ జ్ఞానం లేక ఈ సమస్త ప్రపంచం నేనయ్యున్నప్పటికీ తెలియటం లేదు. ఈ ఒక్క దేహాన్ని పట్టుకుని ఇదే నేను గింజిపోతున్నాను. ఈ దేహమే నేననే భ్రాంతి ఫస్ట్ నాకు నేనుగా వ్యక్తం. అయితే నువ్వు నా రూపంగా ఉన్నావే. ఏంటంటే ప్రస్తుతం ఏదైతే మనకి నేనుగా వ్యక్తం అవుతుందో ఈ నేను ఫాల్స్ ఐ, నాట్ ట్రూ ఐ. మరి ట్రూత్ ఎక్కడుంది? ఈ ఫాల్స్ ఐ కాడిని పట్టుకుని వెళ్తే ఇది ఎక్కడ పుడుతుందో ఆ మూలంలో ట్రూ ఐ. దీని ఆత్మ విచారణ. ఎలక తోక పట్టుకుని ఈ తలకాయ ఎక్కడుందని చెప్పి ఆ తోకను పట్టుకుని ముందు వెళ్తూ తలకాయ. సో అరుణాచలేశ్వరుడు తలకాయ అనుకోండి, ప్రస్తుతం మనం తెలుసుకున్న ఈ తోక ఈ నేను దీని ఆధారంగా ఉంటుంది. అందువల్ల ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత శ్లోకం అదే. అహమితి కుత ఆయాతీతి అన్విష్యాంత ప్రవిష్టయా అత్యమలభియా. తర్వాత అందంగా మహర్షి తయారు చేశారు. అంటే ఎక్కడ ఆ లింక్ కరెక్ట్గా ఉంటుంది. మరి నువ్వే నా రూపంగా ఉన్నప్పుడు నీకు నాకు మధ్యలో యంత్రమేలా? నీవు నేనను భేదమేల, నీవు నాలో నిలిచిన వేళ. నీవు నేనను భేదమేల, నీవు నాలో నిలిచిన వేళ. దారి భర్తెము నామము మోక్ష పదమే గమ్యము. పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే. పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే. కృష్ణ పాడినా నీ పాటలే. ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఎదలిందా నీ తలపులే. పరమాత్మ ఆలోచన మనసు నిండా ఉన్న ఆ హృదయం ధన్యం అంటే అర్థమవుతుందా? అందువల్ల నీకు నాకు మధ్యలో యజ్ఞానం అనే గోడ నిలబడిన కారణం చేత నేను ఈ దేహాన్ని పరిగణించాను కనుక ప్రస్తుతం ఈ తెలుసుకున్న ఈ నేను అనే తలంపు యొక్క మూలంలో పరమాత్మ. అదే హృదయంలో ఉండడం అంటే. అంటే దాన్ని మనస్సు ఎక్కడి నుంచి పుడుతుందో, మనస్సు ఎక్కడి నుంచి పుడుతుందో ఆ మనోమూలంలోనే ఈయనగాడు ఉన్నాడు. ఈయనగాడు పట్టవలసిన పాయింట్ అక్కడ. ఈయన బయట వెతికితే దొరకడు, ఇక్కడ పట్టాలి. అంటే పరమాత్మ లొకేషన్ ఎక్కడి నుంచి ఇక్కడ. అందువల్ల మనసుని వెనక్కి తీసుకెళ్ళాలి. వెనక్కి తీసుకెళ్ళి దాని మూలంలో ఉన్నవాడు ఆయన. ఆయన గారు తెలిసి వచ్చిన తర్వాత ఉన్నదంతా ఆయన, ఉన్నదంతా నేనేం తెలిసింది అక్కడ. అది పరిపూర్ణ జ్ఞానం. సో దీన్ని ఆత్మ విచారణ. అహమితి కుత ఆయాతీతి. ఈ నేను అనే భావన గాఢ నిద్రలోంచి మెలకులోకి మనం వస్తున్నాం. గాఢ నిద్రలో మన వరకు దేహ బుద్ధి లేదు. ఐ ఆమ్ దిస్ బాడీ అన్న సెన్స్ ఎవరికి? ఆ సెన్స్ లేనిస్తే గాఢ నిద్ర. అక్కడి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక తలంపు వేగంగా వచ్చి మన దేహానికి కట్టేస్తాం. ఆ తలంపు నేను అనే తలంపు చాలా వేగంగా వస్తుంది. సామాన్య వేగంగా గబ్బ 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 ఒకసారి దేహం కదా. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. నేను ఎల్లమ్మ నేను పొలమ్మ. ఈ ఎల్లమ్మ పొలమ్మ నిద్రలో మనకు లేదు, లేచే. సో ఈ నేను అన్న తలంపు ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలిస్తే అక్కడ దాటడం సరిపోతుంది. పరిశీలిస్తే ఎలా పరిశీలించాలి? శుద్ధమైన మనస్సు. మనస్సులో మాలిన్యం ఉంటే మనం పట్టుకోలేము. అదే మనస్సును శుద్ధి చేసుకోవడం చెప్పింది ఎందుకు చేస్తే అప్పుడు ఆ మనస్సుతో మనస్సు యొక్క మూలాన్ని వెతకాలి. మనస్సుతో మనస్సు యొక్క పుట్టుక స్థానాన్ని వెతకడమే భగవత్ సాధన, సరైన సాధన. మనసును వెనక్కి తీసుకెళ్ళాలి, దాన్ని ఆలోచన చేయాలి. మనస్సు యొక్క పుట్టుక స్థానాన్ని పరమాత్మ ఎలా వెతికితే మనసులా నీ స్వరూపాన్ని తెలుసుకుని సముద్రంలో పడినటువంటి లవణంలాగా, సముద్రంలో పడినటువంటి మంచు ముక్క ఎలాగైతే దాని ఆకారం కోల్పోయి సముద్రం అయిపోతుందో అలాగే ఈ ప్రస్తుతం నా యొక్క ఉనికి రూపంగా నేను లోకానికి చెప్తున్నటువంటి నేను ఏదైతే నా ఉనికి రూపంగా తెలుస్తున్న నేనుకి మూలంలో ఉండనో తెలిస్తే ఈ నేను ఆ నేనులో కరిగిపోయి ఆ నేను మిగిలితే నువ్వే నేను, నేనే నువ్వు, అదే తత్వమసి, అదే అహం బ్రహ్మాస్మి. అటువంటి
ద్వితీయ స్థితిని, ఆ అఖండ స్థితిని బాగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ పరమాత్మ వేరే ప్రపంచం వేరుగా ఉండదు. పరమాత్మయే ప్రపంచం అంటే ఒక మాటలో చెప్తే నేను, ప్రపంచం, పరమాత్మ ఇది మూడు కాదు ఒకటే. ఇన్ని దీపాలను ప్రకాశింపజేస్తున్నటువంటి విద్యుత్తు ఒకటైన జ్ఞానం మనకుంటే అలాగే ఇన్నింటిగా తెలుస్తున్నది ఒకటే. కానీ ఇది మాటలో సరిపెట్టడం కాదు, అనుభూతి రావాలి. అది అనుభూతి మనకి మన విశ్వనాథుడు, మన దుర్గమ్మ వీళ్ళ దయ వల్ల మనకి ఈ దేహంలో ఉండగానే ఇంకా మళ్ళీ 4 కార్తీక మాసాలు ఆలస్యం కాదు. మళ్ళీ వెంటనే ఇప్పుడే ఇక్కడే నవ్వు అండి హియర్ ఆలస్యం చేసే పద్ధతి కాదు మాది. అటువంటి ఆ వేగాన్ని, ఆ కాంక్షని మనకి ఈ దేహంలో ఉండగానే కలిగించి మనకి తదనుభూతి కలిగించవలసిందిగా భగవంతుని అరుణాచలేశ్వరుణ్ణి, ఇక్కడ ఉన్న విశ్వనాథుడిని, అక్కడ ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి ఎంతమంది ప్రార్థిస్తూ ఇంత గంభీరమైన వాతావరణం ప్రారంభించాం. ప్రశాంతతో ముగిసింది, గోడలో ప్రారంభించాం, నిశ్శబ్దంతో ముగిసింది. అంటే మనమే విజయం సాధించాం. విజయం అవ్వాలంటే ప్రవచనం అన్నమాట. జయ గిరిధారి, జయ జయ గిరిధారి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక స్వామి అరుణాచలేశ్వర స్వరూపంగా దర్శనం ఇచ్చారు మాకు చివరిలో.